బ్రహ్మశ్రీ వల్లిపల్లి పద్మాకర్ గురుదేవుడు గారికి మన అందరి తరఫున అభిజేతులు జోడించి నమస్కరిస్తూ మీ కరతాళంలో మధ్య ఆత్మానం పలుకుతూ శ్రీ గురువు గారి వేదిక శ్రీ రాజేష్ గారు వేదికపై వచ్చి శ్రీ గురువు గారిని పుష్పమాలు పురస్కరించాలని కోరుతున్నాను. రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూపా సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిశారాధితాలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. అందరూ చెప్పండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. శ్రీకృష్ణ పరమాత్మని దివ్యానుగ్రహం వల్ల వచ్చే సంవత్సరం భాగవత సప్తాహం చేసే అవకాశం మీకు భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా భాగవతం మళ్ళీ 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 చెప్పవలసిందే, వినవలసిందే. భాగవత సప్తాహం ఇప్పటివరకు 360 పర్యాయాల కంటే ఎక్కువే చేసినట్టు గుర్తు నాకు. గురువునికి ఎక్కడ సందేహం, శిష్యునికి అక్కడే సందేహం. నా శిష్యులు ఎన్ని అని అడిగితే గురువుగారు ఎన్ని నన్ను అడుగుతారు మళ్ళీ. అందువల్ల నేను 360 దాటాయి. రేపు మళ్ళీ దుబాయ్లో చేయబోతున్నవి సప్తాహం 1ని సిన్సినాటీలో నవంబర్ 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు సిన్సినాటీలో చేస్తున్నాం. 12వ తారీఖు వరకు. 13 నుంచి 19 వరకునేమో ఆస్టిన్లో చేసి 21ని తిరిగి ప్రయాణం అవుతున్నాం. వెనక్కి తిరిగి వస్తున్నాం. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళామన్న పేరుకి 30వ తారీఖు నాడు వెడతాం. 31, 1, 2, 3 తారీఖుల్లో ఉంటాను. మళ్ళీ 4న అమెరికా వెడుతున్నాం. అక్కడ మళ్ళీ సప్తాహాలు 2 చేయటం, మళ్ళీ రావడంతో హైదరాబాదులో సప్తాహం, దుబాయ్లో సప్తాహం, ఎల్లారెడ్డిపేట అని ఉంది హైదరాబాద్కి దగ్గరలో, అక్కడ సప్తాహం. ఆ తర్వాత మళ్ళీ వెంటనే వైజాగ్ దగ్గర భీమిలిలో సప్తాహం. ఇలా నిరంతరం సప్తాహ దీక్షతోటి మా జీవితం వెళ్ళిపోతుంది. ఆ సమయంలోనే నిన్న మన భక్తవరేణ్యుల్లో వీర్రాజు గారికి బాగా ఆత్మీయులైనటువంటి వాళ్ళు, మీకు కూడా పరిచయమైన మృణాళిని గారి దంపతులు ఈ సప్తాహం ఇక్కడ చెయ్యాలని గట్టిగా అన్నారు. వేదిక మీద ఉన్నప్పుడు ఒక్కోసారి తొందరపాట్లు అని మాటిచ్చాక తప్పడానికి లేదు, మాటిచ్చేసాను తప్పడానికి లేదు.
ఎందుకంటే ఒకసారి అన్నాక అటు సూర్యుడు ఇటు పడితేనా సరే అది చేసి తీరాలని చేస్తారు అన్నమాట. కాబట్టి వచ్చే సంవత్సరం డిసెంబర్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూద్దరు. కానీ శ్రీమద్ భాగవతం అమలమైన పురాణం. ఈ భాగవతాన్ని 500 సప్తాహాలు చేసేస్తే ఇక నేను అనుకున్న లక్ష్యం పూర్తవుతుంది. ఆ తర్వాత చేయకూడదని కాదు, కనీసం 500 చేయాలనుకున్నాం. 368 పూర్తయ్యాయి కనుక ఇంకెంతకాలంలేండి, అవి కూడా పూర్తి చేసేస్తాం. నేను ఇంకెక్కువ కాలం ఉండను, కేవలం 36 ఏళ్ళే ఉంటా. అంటే ఇంకా ఆ 36 ఏళ్ళ తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను. వైకుంఠానికి నేను వెళ్ళిపోతున్నప్పుడు నాతో వద్దాము అనుకున్నటువంటి వాళ్ళకి ఓ సీట్ అక్కడ అట్టే పెడతాను. నేను ముందు పెడితే మీకు ఓ సీట్ అట్టే పెడతాను. ఒకవేళ మీరు ఎవరైనా సీనియర్ సిటిజన్స్ నాకంటే పెద్దవాళ్ళు ఉంటే వెడితే నా సీట్ మొత్తం నాకు ఉంచండి, అందరూ మీరు కూర్చోకండి. అందరం కలిసి హాయిగా అక్కడ శ్రీమన్నారాయణ సన్నిధానంలో మళ్ళీ అక్కడ కూడా భాగవతం చెప్పుకుంటూ వెళ్దాం. నిరంతరం భగవద్భక్తితో తరించిన మహానుభావుల యొక్క స్థలాలే తీర్థయాత్రలు అంటే. ఈ తీర్థయాత్రా స్థలాల్లో చిత్రకూట పర్వతం ప్రయాగ నుంచి త్రివేణీ సంగమం నుంచి 3-3.5 గంటల ప్రయాణంలో వెళ్ళిపోతాం. దూరం తక్కువే కానీ పూర్వకాలంలో ప్రయాణం ఎక్కువ టైం పట్టేది. ఇప్పుడు యోగి గారు వచ్చాక, ఆదిత్యనాథ్ గారు వచ్చాక, అటు కేంద్రంలో నరేంద్రుడు ఉన్నాక ఉత్తరప్రదేశ్ యొక్క తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు చాలా వేగంగా 6 లేన్స్ కూడా వేసేశారు అక్కడికి, చాలా దూరం. కాబట్టి చిత్రకూట పర్వతానికి తేలిగ్గా వెళ్ళిపోవచ్చు. ఈ చిత్రకూట పర్వతానికి వెళ్ళేటప్పుడు టూరిస్ట్ బస్సుల్లో ఓ స్పెషల్ హార్న్ ఉంటుందండి. అది హార్న్ కొడితే ఏదో కుయ్యి అందరు చిత్రకూట 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 అంటుంది, ఏదో మనకు చిలకలు ఎరిసినట్టుగా. అలాంటి హార్న్ కూడా పెట్టారు. ఆ విధంగా చిత్రకూట పర్వతాన్ని తలుచుకోవటం ఓ విచిత్రం అన్నమాట. భరద్వాజుడు వాల్మీకి మహర్షి శిష్యుడు. ఆ మహాత్ముడు రాముణ్ణి, సీతని, లక్ష్మణుణ్ణి చిత్రకూట పర్వతంలో ఉండండి అని సలహా ఇచ్చాడు. అప్పుడు వీళ్ళంతా అక్కడికి నడుచుకుంటూ వెళ్ళారు. ఈ చిత్రకూట పర్వతం చుట్టూత గంగానది యొక్క ఒక పాయ మందాకిని అనే పేరుతో ప్రవహిస్తుంది. చిత్రకూట పర్వతాన్ని ఒక స్త్రీతో పోల్చి మందాకిని నది చుట్టూ ప్రవహిస్తూ ఉంటే దాన్ని వడ్డాణంతో పోల్చారు పెద్దలు. అందుకని చిత్రకూట పర్వతానికి మందాకిని వడ్డాణం వంటిది. అంత అందంగా కూడా ఉంటుంది, ఎక్కువ విశాలంగా ఉండదు, అలాగని మరీ బొత్తిగా నీళ్లు లేకుండా ఉండకుండా చక్కగా కాలువ ప్రవహించినట్టు ప్రవహిస్తుంది. ఈ చిత్రకూట పర్వతం మీదే అత్రి, అనసూయ మహర్షులు తపస్సు చేసిన ఆశ్రమం ఉంది. తప్పక అక్కడికి వెళ్ళాలి. ఆ అనసూయాశ్రమంలోనే సీతాదేవికి ఆవిడ ఆభరణాలు ఇచ్చింది, వస్త్రాలు ఇచ్చింది. సీతాదేవికి పతివ్రత ధర్మాలు అనసూయ చెప్పింది. ఏది అయోధ్యాకాండలో. ఎంత బాగుంటుందోనండి ఆ పర్వతం. ఈ చిత్రకూట పర్వతం మీద బాగా పైకెక్కేస్తే ఓ మైదానంలో ఉంటుందండి, కొండపైన 1,00,000 మంది కూర్చుని మీటింగ్ పెట్టుకోవచ్చు. కొండ మీదనే చెప్పేది, కింద కాదు. చాలామంది ఒకప్పుడు నన్ను ఒక అనుమానం వ్యక్తం చేసి ధర్మ సందేహాల్లో కూడా అడిగారు కూడా. భరతుడు మహాసైన్యంతో కొండెక్కాడని, ఆ కొండ మీద ఇన్ని అక్షౌహిణీల సైన్యంతో రాముడితో సమావేశమయ్యాడన్నారు. కొండ మీద అంతమంది ఎలా కూర్చుంటారండి అని ఓ పిచ్చాడు అడిగాడు. నాతో వస్తే చూపిస్తాను. కొండ మీదకి ఆంజనేయ స్వామి ఉంటాడు అక్కడ. ఆంజనేయ స్వామి గుడి దాటి పైకి ఎక్కితే, ఇదిగో మొన్న ఈ మధ్యన కూడా మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళాను, ఆ పైన మైదానం, ఆ మైదానంలో, కొండ మీద ఉన్న మైదానంలో మినిమం 1,00,000 మంది కూర్చుని హాయిగా కింద కూర్చుంటే వాళ్ళకు ఉపన్యాసం చెప్పచ్చు. అంత విశాలంగా ఉంటుంది ఆ కొండ మీద. ఇప్పుడు 7 కొండలు ఉన్నాయి, పైన పెద్ద ఊరు లేదు. అలాగే చిత్రకూట పర్వతం సువిశాల ప్రాంగణం. రాముడి ఆశ్రమం, సీతాదేవికి, రాముడికి, లక్ష్మణుడు ఆశ్రమం కట్టే ముందు కర్రలు తీసుకొచ్చిన ప్రాంతం ఉన్నాయి. మధ్యప్రదేశ్లోకి వెళ్ళిపోయింది ఈ ప్రాంతం. కాస్తాను సగమేమో ఉత్తరప్రదేశ్, సగం మధ్యప్రదేశ్లోకి వెడుతుంది. అందువల్ల పైన ఏం చేశారు, ఎంపీ వాళ్ళు ఓ స్కూల్ పెట్టారు అక్కడ ఉన్న గిరిజనులకి కొండ మీద. అది గిరిజన పాఠశాలే కానీ గవర్నమెంటే నడుపుతుంది. అందులో తప్పనిసరిగా రామనామ సంకీర్తనం, హనుమాన్ చాలీసా చేయిస్తారు. ఎందుకంటే హనుమాన్ చాలీసా రచించింది చిత్రకూట పర్వతం మీదే. చాలామందికి తెలియదు కానీ మహానుభావుడు తులసీదాస్ గారు అక్కడే హనుమాన్ చాలీసా రాశాడు. ఈ చిత్రకూట పర్వతానికి కరెక్ట్గా 25 కిలోమీటర్ల దూరంలో రాజాపూర్ అని ఉంటుంది. ఈ రాజాపూర్ యమునా తీరం, అదేమో యమున 25 కిలోమీటర్ల దూరంలో. ఓ 25 కిలోమీటర్లు దాటగానే గంగా. ఈ రెండు కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ కలిసిపోతాయి ప్రయాగలో. అందులో ఈ రాజాపూరే పరమ పూజ్యుడు తులసీదాస్ గారు పుట్టిన ఊరు. అక్కడ ఒకప్పుడు ఎంతోమంది భక్తులు వచ్చారు. అక్కడ తులసీదాస్ గారు అర్చన చేసిన రామాలయం కూడా ఉంటుంది. ఈ యమున దాటి ముందుకెడితే అతని భార్య, తులసీదాసు గారి భార్య, రాజుగారి కూతురు రత్నావళి,
పుట్టిన ఊరు కూడా ఉంటుంది. ఇప్పటికీ ఆ శిథిలమైన కోటలు ఉన్నాయి. కేవలం చిత్రకూటం వెళ్ళడమే కాకుండా ఆ చిత్రకూటంలో రాజాపూరు, తర్వాత ఆంజనేయ స్వామి వారు చిత్రకూట పర్వతం మీద కాసేపు దిగాడు. అది ఆ ప్రాంతం, అత్రి అనసూయ ఆశ్రమం, గుప్త గోదావరి అని ఉంటుందండి. అక్కడ ఒక పెద్ద గుహ ఉంది చిత్రకూటంలో. లోపలికి ఎంత దూరం వెళ్ళినా వెళ్ళొచ్చు అనమాట. కటిక చీకటి గుహ, కొంచెం సూర్యుడి కాంతి వస్తుంది. ఆ గుహలో గుప్తంగా గోదావరి ఊరుతూ ఉంటుంది. అందుకని గోదావరిని గుప్త గోదావరి అంటారు. అందులో రామచంద్రుడు, సీత ఉన్నారు. ఇప్పటికీ ఆనవాళ్ళు అన్నీ ఉన్నాయి. చిత్రకూట పర్వతం అంటే ఏదో చిన్న చితక అనుకోకండి, అదో పెద్ద శ్రేణి. ఈ కొండ గుహల్లోకి వెళ్ళి బయటికి రావడానికి కూడా 1 గంట, 1.5 గంటన్నర పడుతుంది. ఎంత బాగుంటుందో, లోపల నీరు ఊరుతూ ఉంటుంది, నీరు చల్లగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ వాళ్ళు ఓ ట్రస్ట్కి ఇప్పించారు. ఎవడు పడితే వాడు తొందరగా లోపలికి వెళ్ళిపోయి ఇరుక్కుపోకుండా ఒక 100 మందిని పంపుతారు. ఈ 100 మంది మళ్ళీ బయటకు వచ్చాక ఇంకో 100 మంది వెళ్ళాలి. లేకపోతే లోపల ఏమవుతున్నట్టు ఆక్సిజన్ అందదు. గుహలు కదా అవన్నీ. మీలో చూసిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. అది ఒక్కడే కనపడతాడు మా శిష్యుడు. మొన్నే మళ్ళీ కూడా వచ్చాడు కనుక వాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. కానీ ఈసారి రండి, అందరం కలిసి వెళ్ళిపోదాం, కట్టకట్టుకు వెళ్ళిపోదాం. ఒక ఎయిర్ ఇండియా మాట్లాడేయండి, లేదా ఏదో ఇంకేదైనా మాట్లాడేయండి, నేను మీతో వస్తాను. ఎవరి డబ్బులు వాళ్ళవే, నా డబ్బులు మీవి. అందువల్ల మరి ఆ మాత్రం కనీసం టికెట్ కూడా పెట్టి తీసుకెళ్ళిపోతే, లేదో బకెట్లో పెట్టినే తీసుకెళ్ళకపోతే ఎలా మరి? మహానుభావుడు రామచంద్రుడు 14 ఏళ్ల అరణ్యవాసంలో దాదాపు 9 సంవత్సరముల కంటే ఎక్కువ చిత్రకూట పర్వతం మీద ఉన్నాడు. అందుకే చిత్రకూట పర్వతం పర్వతాల్లో చాలా గొప్పది. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? విక్రమార్క మహారాజు గారు చిత్రకూట పర్వతం మీద చండీ యాగం చేశాడు. మీలో ఎవరైనా తెలుగు పండితులు ఉంటే తెలుస్తుంది. సింహాసన ద్వాత్రివిశిక అనే ఒక పుస్తకం పేరు విన్నారుగా. కొరవి గోపరాజు గారు, కొరవి గోపరాజు ఆయన పేరు, ఇంటి పేరు కొరవి, ఆయన పేరు గోపరాజు. ఆయన సింహాసన ద్వాత్రివిశిక అనే పేరుతో ఒక గొప్ప కావ్యం రాశాడు. 32 కథలు, 32 బొమ్మలు భోజరాజు గారికి కథలు చెప్పాయి. పూర్వం విక్రమార్క మహారాజు గారు ఇంద్రుడిని మెప్పిస్తే ఇంద్రుడు ఆనందపడి 32 బొమ్మలు ఉన్నటువంటి ఒక సింహాసనం ఇచ్చాడు. అందుకని సింహాసన ద్వాత్రివిశిక. ద్వాత్రివిశిక అంటే 32. ఇటొక బొమ్మ, ఇటొక బొమ్మ, ఇటొక బొమ్మ, ఇటొక బొమ్మ చొప్పున మొత్తం 32 బొమ్మలు ఉంటాయి. ఈ 32 సాలభంజికలతో కూడిన సింహాసనం మీద విక్రమార్క మహారాజు 1000 ఏళ్ళు కూర్చుని పరిపాలన చేశాడు. తదనంతరం ఆ సింహాసనం భూమిలో కుంగిపోయింది, ఇంకెవరికీ దక్కలేదు. ఒక రోజున భోజ మహారాజు గారు మాళవ దేశం నుంచి, ధారానగరం నుంచి అలా వెడుతూ ఉంటే, ఉజ్జయిని మొదలైన ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే ఓ రైతు మంచి మీద కూర్చున్నాడు. ఓ భోజ మహారాజా, నీ గురించి విన్నాను, నువ్వు గొప్ప దాతవి, అందుకే మెచ్చుకున్నాను. నా పొలం చిన్నదైనా ఇందులో జొన్న కంకులు ఉన్నాయి. నీవు నీ భటులు ఈ జొన్న కంకులు కోసుకుని కావలసిన ఆహారాన్ని వండుకు తినండి అన్నాడు. జొన్న కంకులు సిపాయిలకి బాగా పనిచేస్తాయి, కొంచెం బలం ఇస్తాయి కనుక వెంటనే రాజభటులు, భోజరాజు గారి భటులు ఈ రైతు ఆహ్వానానికి మెచ్చుకొని, ఎంత గొప్ప దాత అని మెచ్చుకొని ఆ పొలంలోకి దిగారు, కంకులు కోశారు. ఇంతలో కూడా మంచి కిందకి దిగి వచ్చి రాగానే లబలబలాడిని ఎత్తుకొత్తుకుని, మహారాజా నువ్వు చాలా గొప్పవాడు అనుకున్నాను, ఇంత అన్యాయం చేయిస్తావా నీ భటులతో? నీ భటులంతా నా పొలంలో పడి ధ్వంసం చేస్తున్నారు, నా కంకులు కొట్టేస్తున్నారు, నేను ఎలా బతుకుతాను? పేదవాళ్ల పొలాన్ని దోచుకోవడం ధర్మమా రాజులకి అని తిట్టాడు. ఇదేంటారు, వీడే కదా రమ్మన్నాడు, మళ్ళీ తిడతాడేమిట్రా అనుకుని, ఒరే నాయన ఆ కంకులు వదిలేసి గట్టెక్కండి అన్నాడు భోజుడు. దాంతో వాళ్ళంతా తిరిగి పొలంలోంచి ఒడ్డుకెక్కారు. వీడు మళ్ళీ మంచి ఎక్కాడు. ఎక్కనే అదేంటండి వెళ్ళిపోతున్నారు, ఆ కంకులు తినండి అన్నాడు. మంచి మీదకి ఎక్కినప్పుడేమో కంకులు కోసుకోండి తినండి అంటాడు, మంచి దిగ్గానే చీ అని తిడతాడు. దాంతో రాజుగారికి అనుమానం వచ్చింది, ఈ రైతుది కాదు ఈ మహిమ, ఈ మంచి కింద ఏదో ఉందనుకుని ఆ మంచి పీకించేశాడు. వాడు కొట్టుకుంటున్నా సరే నీకు డబ్బులు ఇస్తానులే కంగారడకు అని వాడిని సముదాయించి ఆ మంచి పీకించి తవ్విస్తే ఆ మంచి కింద 32 బొమ్మలతో కూడిన విక్రమార్క సింహాసనం ఉంది, అడుగున ఎక్కడో అనమాట. విక్రమార్కుడు పరమదాత కదా, ఆయన ఉన్న సింహాసనం మీద వీడికి తెలియకుండానే మంచి కట్టుకోవటం వల్ల విక్రమార్కుడి దాతృత్వం వాడికి వచ్చింది. ఆసన ప్రభావం అది. ఈ సీట్లో నేను 3 రోజులు పురాణం చెప్పాక 4వ రోజు మీరు కూర్చుంటే మీరు కూడా ఇంచుమించుగా 4 పురాణం చెప్పేస్తారు. కర్మగాలు ఎవడైనా ఇందులో కూర్చుని కొట్టండి, తిట్టండి, గిల్లండి, చంపండి, ప్రేమ అని పడితే మీరు అదే పడతారు.
సింహాసనం ప్రభావం అది కూర్చున్న వాళ్ళ ప్రభావం ఉంటుంది. కొంచెం మంచివాడు కూర్చుంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది, నీచులు కూర్చుంటే ఆ ప్రభావం కూడా ఉంటుంది. అందుకే కొన్ని చోట్ల కూర్చుంటే దొంగతనం చేయాలనిపిస్తుందండి. అంటే ఏ దొంగడో అక్కడ కూర్చున్నాడు వాడు. అలాగే కొన్ని చోట్ల కూర్చుంటే పిచ్చి పిచ్చి లక్షణాలన్నీ వస్తాయి. ఏ రావణాసురుడో కూర్చున్న సింహాసనం మీద మీరు కూర్చుంటే మీరు కూడా ఏ సీతాదేవిని ఎత్తుకుపోదాం అనుకుంటారు. అందుకని కూర్చునేటప్పుడు ఆసనాన్ని కూడా జాగ్రత్తగా చూడమన్నారు. ఓహో, ఇది విక్రమార్కుడి సింహాసనం. ఈ సింహాసనం భూమిలో కుంగిపోయి కనపడకుండా పోయింది. దాని మీద వీడు మంచి కట్టుకున్నాడు. అందుకే ఈ మంచి మీద పంచె కట్టుకున్న రైతు గారికి విక్రమార్కుడి లక్షణాలు వచ్చాయని కనిపెట్టి దీన్ని శుభ్రం చేసి తన రాజధానిలో ప్రతిష్ఠించాడు సభాభవనంలో. శుభముహూర్తంలో ఆ సింహాసనం ఎక్కబోయాడు భోజుడు. అప్పుడు మొదటి బొమ్మ ఆగు అంది. ఏమిటన్నాడు ఈయన. ఏమయ్యో, ఎవరు పడితే వాడి సింహాసనం ఎక్కకూడదు, విక్రమార్కుడిలో ఉన్న సాహసము, దాతృత్వము, గొప్పతనం నీ దగ్గర ఉన్నాయా? ఉంటే అప్పుడు ఆ సింహాసనం ఎక్కువ అంది ఆ బొమ్మ. అసలు విక్రమార్కుడి గురించి చెప్పు, చెబితే కదా ఆయన గొప్పతనం తెలుసుకుని ఆయనలో ఉన్న లక్షణాలు నాలో ఉన్నాయో లేదో తెలుసుకుంటానన్నాడు ఈయన. అప్పుడు అది ఒక కథ చెప్పింది. అలా వరుసగా 32 రోజుల పాటు రోజు ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క కథ చెప్పేది ఆయనకి విక్రమార్కుడి గొప్పతనాన్ని. అందులో ఒక బొమ్మ ఈ చిత్రకూట పర్వతం మీద విక్రమార్కుడు చేసినటువంటి ఒక గొప్ప కథని చెప్పింది. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. విక్రమార్కుడు ఇక్కడ ఒక అంబాయాగం కూడా చేశాడనమాట. ఒకప్పుడు ఏం జరిగింది, విక్రమార్కుడికి అమ్మవారు 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేస్తావు అన్నది. దాంతో విక్రమార్కుడు ఇంటికి వచ్చాడు. విక్రమార్కుడి తమ్ముడి పేరు భట్టి. ఆయన ఇంటికి రాగానే బెంగగా ముఖం పెట్టుకుని, అన్నయ్య నాకు చింత ఎక్కువైపోయింది అన్నట్ట. ఇదేంట్రా నాయన, నేను 1000 ఏళ్ళు సింహాసనం మీద ఎక్కి పరిపాలన చేస్తానని అమ్మవారు వరం ఇస్తే నీకెందుకు బెంగ అంటే, అదే నా బెంగ, నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వంటే 1000 ఏళ్ళు ఉంటావు, నేనేమో ముందు పోతాను. ఆ పోయేటప్పుడు అన్నయ్య అన్నయ్య అని నిన్నే తలుచుకుంటాను. మన ఇద్దరికీ ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు కదా, నువ్వు లేకుండా నేను ఉండలేను, నన్ను చూడకుండా నువ్వు ఉండలేవు, నేను పోతే నువ్వు బాధపడతావు, నీకంటే ముందు పోతున్నాను నేను ఏడుస్తాను, ఎలాగా అన్నట్ట. అయితే ఓ పని చేయి, అమ్మవారిని నువ్వు కూడా ఆరాధించు, అమ్మదైతే నీకు ఆయువు వస్తుంది అన్నాడు విక్రమార్కుడు. అప్పుడు ఈయన అమ్మవారి దగ్గరికి వచ్చాడు, అమ్మని భక్తితో ప్రార్థించాడు. అప్పుడు అమ్మ ఏమంది, విక్రమార్కుడిని నాకు బలిస్తే నీకు కూడా ఆయువు ఇస్తాను, దీర్ఘాయువు ఇస్తానది. వెంటనే ఈయన అన్నయ్య దగ్గరికి వచ్చి, అన్నయ్య కాళికాదేవికి నిన్ను బలిస్తే ఆయువు ఇస్తుందిట, నువ్వు నాతో రా అన్నాడు. ఓయ్ తమ్ముడా, నువ్వు పిలిస్తే రాకుండా ఎందుకుంటాను, ఇచ్చేయి బలి అని విక్రమార్కుడు ఈయన వెంట వచ్చాడు. ఇప్పటికీ ఉజ్జయినిలో ఆ కాళికా ఆలయం ఉన్నది. ఉజ్జయిని వెళ్ళినప్పుడు తప్పక చూడండి. కాకపోతే గఢకాళి అనాలి, ఇప్పుడు ఏమనాలి దాన్ని, గఢకాళి టెంపుల్ అంటే తీసుకుపోతారు. అద్భుతమైన ఆలయం, కాళిదాసు గారికి కవిత్వం ఇచ్చిన ఆలయం, విక్రమార్క మహారాజు గారిని అమ్మవారు అనుగ్రహించిన ఆలయం. ఆ ఆలయంలో విక్రమార్కుడిని పడుకోబెట్టి కాళికాదేవి కోరినట్టే కత్తితో తలనరికి బలిచ్చాడు ఆయన. వెంటనే అమ్మ ప్రత్యక్షమై, నీకు 2000 సంవత్సరాలు ఆయువు ఇచ్చాను అంది. 2000 సంవత్సరాలు నువ్వు బతుకుతావు అంది. అప్పుడు నేను పక్కపక్క నవ్వాడు. నీ వరాలు నేను నమ్మనమ్మా అన్నాడు. ఎందుకంది, మా విక్రమార్కుడికి 1000 ఏళ్ళు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తామని వరం ఇచ్చావు, ఒక్క దెబ్బకి కత్తితో నరికాను, ఇప్పుడు రేపొద్దున నన్ను మాత్రం ఇంకోటి నరకడా అన్నాడు ఈయన. అప్పుడు ఆవిడ నవ్వి, నాయన నేను ఇచ్చిన వరం తప్పదు, మీ అన్నదమ్ములకి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో పరీక్షించడానికి అలా కోరాను. విక్రమార్కుడు నువ్వు బలిచ్చా అనుకుంటా ఉట్టి అబద్ధం, అదిగో ఆయన బతికాడు చూడు అనగానే, నాకు తెలుసమ్మా అందుకే బలిచ్చాను, లేకపోతే మా అన్నయ్య నేనెందుకు బలిస్తాను అన్నాడు ఆయన. నువ్వు విక్రమార్కుడు 1000 ఏళ్ళు సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తాడని వరం ఇచ్చావు, నువ్వు ఇచ్చిన వరం తప్పదు కాబట్టి ఇది పరీక్షగా అడుగుతున్నావు అని తెలుసు కనుకే మా అన్నయ్యని బలిచ్చాను, లేకపోతే ప్రాణం పోయిన ఈ ప్రపంచమంతా నా పరిపాలన కిందకు వచ్చిన మా అన్నని ఎలా బలిస్తాను అన్నాడు ఆయన. విక్రమార్కుడు బతికాడు. ఇప్పుడు పెద్ద సమస్య మళ్ళీ, ఈయనకి 2000 ఏళ్ళు, ఆయనకి 1000 ఏళ్ళు. ఎలా, నీకంటే నేను ఎక్కువ కాలం బతకడం నేను అసలు భరించలేను, కాబట్టి అన్నయ్య ఒక మంచి ఉపాయం చేద్దాం, అమ్మేమో నాకు 2000 సంవత్సరాలు ఆయువు ఇచ్చింది, నీకో 1000 ఏళ్ళు పరిపాలన చేసే అవకాశం ఇచ్చింది, కాబట్టి ఇద్దరం 2000 ఏళ్ళు బతికే ఏర్పాటు చేస్తాను. 6 నెలలు నువ్వు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చెయ్యి, మిగతా 6 నెలలు తీర్థయాత్రలు చెయ్యి. అప్పుడు సంవత్సరంలో 6 నెలలు సింహాసనం మీద కూర్చుంటావు కనుక 1000 ఏళ్ళు సింహాసనం మీద కూర్చోవాలంటే 2000 ఏళ్ళు బతకచ్చు. అందుకనే భట్టి తెలివైన వాడు అన్నారు. అనగానే అన్నగారు
అదిరా బుద్ధిమంతుడి లక్షణం. నేను లేనప్పుడు నా బదులుగా సింహాసనం మీద కూర్చొని నువ్వు పరిపాలించు, ఆ రకంగా నువ్వు నేను కూడా చెరిసగం పరిపాలన చేస్తావు, 2000 ఏళ్ళు బతుకుతాం అన్నాడు. అప్పటి నుంచి ఏం చేసేవాడు అనమాట ఈయన, ప్రతి 6 నెలల పాటు కూడా, అంటే ఆశ్వీజ మాసం నుంచి మొదలుపెట్టి ఒక 6 నెలల పాటు తీర్థయాత్రకి వెళ్ళేవాడు. వరసగా శరత్కాలం మొదలుకుని ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం, ఈ 6 నెలలు తీర్థయాత్రలు. మళ్ళీ చైత్రమాసం నుంచి భాద్రపద మాసం వరకు పరిపాలన చేసేవాడు అనమాట. ఈ 6 నెలలు తీర్థయాత్రలు చేయాలంటే ఎక్కడ విశేషాలు ఉన్నాయో తెలుసుకోవాలి కదా. అందుకని 6 రోజుల్లో తీర్థయాత్రలు చేసిన మహానుభావులు చాలామంది ఉన్నారు. అప్పటి నారదుళ్ళు అంటే పద్మాకర్ గారు లాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని ముందే పంపించి ఎక్కడికి వెళ్ళాలో ప్రణాళిక వేసుకునేవాడు అనమాట. 6 నెలల ముందే టికెట్ బుక్ చేసుకుంటే బిజినెస్ క్లాస్ కొంచెం చీప్గా వస్తుంది. లేకపోతే అప్పటికప్పుడంటే వాళ్ళు రేటు పెరిగిపోతుంది. ఈ 4 రూపాయలు టిక్కెట్లకి సరిపోతాయి. ఇప్పుడు టిక్కెట్లు కొనాలంటే బకెట్లతో పట్టుకెళ్లాల్సి వస్తుంది డబ్బులు. బకెట్ తన్నేలోపు మన డబ్బులన్నీ టిక్కెట్లకి అయిపోతున్నాయి. కానీ ఆ రోజుల్లో ఇబ్బంది లేదనుకోండి. అందుకని భటుల్ని పంపితే ఈ భటులు వెళ్ళి పరిశీలించి, విక్రమార్క మహారాజా ఈ సంవత్సరం ఈ 6 నెలలు ఈ తీర్థయాత్రలు చెయ్యండి, ఇక్కడ ఈ విశేషాలు ఉన్నాయి, ఇక్కడ ఈ వింతలు ఉన్నాయని చెప్పేవారు. ఈయన వెళ్ళి చూసి వచ్చేవాడు. ఓసారి ఈ చిత్రకూట పర్వతం వైపు వెళ్ళినటువంటి కొంతమంది భటులు రాజుగారి దగ్గరకు వచ్చి, మహారాజా చిత్రకూట పర్వతం వంటి అపూర్వ పర్వతం ఎక్కడా చూడలేదు, అది అద్భుతమైన పర్వతం. ఆ పర్వతం మీద ఒక విచిత్ర దృశ్యం చూసాం. అక్కడ ఒక యోగి ఉన్నాడు, ఆయనకి గడ్డం బాగా పెరిగిపోయింది, ఎంత పొడుగుందో లెక్కలేదు. యజ్ఞం చేసేవాడు గడ్డం గీయదు, ఆయన ఒక యజ్ఞం చేస్తున్నాడు. అందువల్ల యజ్ఞం చేసినంతకాలం గడ్డం గీయడు కనుక ఆ గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది. ఆయనకు ఎదురుగుండా పెద్ద యజ్ఞగుండం ఉంది. ఆ యజ్ఞగుండంలో చాముండా మంత్రంతో యజ్ఞం చేస్తున్నాడు ఆయన. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చి అనే మంత్రంతో మారేడు పళ్ళు వేస్తూ యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం ఎంతకాలం నుంచో చేస్తున్నాడో తెలియదు కానీ హోమధూళి హిమనగోన్నతంబు, అందులోంచి ఎప్పటికప్పుడు ఈ భస్మం బయటికి తీస్తున్నారట. హోమగుండంలోంచి బూడిద వస్తూ ఉంటుందిగా, ఆ బూడిదని పక్కన పోస్తుంటే హిమాలయ పర్వతంలో ఉందిట ఏకంగా. అంటే కొండంత ఎత్తు అయిపోయింది. అదే చిత్రకూటం. ఆ పర్వతం మీద మళ్ళీ పర్వతమంత ఎత్తు భస్మం పెరిగిపోయింది. పాప ఆయన ఎందుకు యజ్ఞం చేస్తున్నాడు, ఆ దీక్ష ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు. మేము అడిగినా ఎవరూ చెప్పలేదు. ఇది మేం కనిపెట్టిన విచిత్రము అనగానే అదేదో చూడాలి, అంత దీక్షతో ఎన్నాళ్ళ నుంచి అతడు ఆ యజ్ఞం చేస్తున్నాడో చూస్తాను అని విక్రమార్కుడు గుర్రం ఎక్కి ఒంటరిగా బయలుదేరాడు. తీర్థయాత్రకి బయలుదేరే సమయం రాగానే ఆయన ఎప్పుడూ కూడా ఎవరిని తీసుకెళ్ళాడు, మహాసాహసవంతుడు, వీరుడు, ఆయనకి భయం ఏమిటి, అందుకని నిర్భయంగా ఒక్కడే బయలుదేరాడు. ఎన్ని విచిత్రాలు చూశాడు. ఇప్పటికి కూడా అక్కడ సీతాదేవి స్నానం చేసిన కుండ ఉందండో ఈ కొండ మీద, దాన్ని సీతాకుండమనే పిలుస్తారు. నీళ్ళు అలా ఊరుతూనే ఉంటాయి సంవత్సరం పొడుగుతా. అందులో నీళ్ళు ఇప్పుడు తీర్థంగా తాగనిస్తున్నారు కానీ స్నానం చేయనివ్వటం లేదు. స్నానం చేస్తే మన వాళ్ళు కంపు చేస్తున్నారు కనుక మన వాళ్ళు దేన్నైనా కంపు చేస్తారు. అందుకని కేవలం తీర్థమే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ కుండంలో నీళ్లు తాగండి, చల్లగా ఉంటాయి. లంకేశాది పదాంకితంబులు చరాలంకార కోలంకషల్ పంకేజాకుర సంకులాంతరములల్ ప్రవ్యక్త దివ్యాంగన సంకేతంబులు మీనకేతన ధనుష్టంకార శంకావహఝంకారాళి కులంబులుంగల మహాశైలస్థలుల్ చూచుచున్. లంకేశారి అంటే రామచంద్రుడు, ఆయన యొక్క పాద చిహ్నాలు అక్కడ ఉన్నాయి. ఆ పాదాలు చూశాడు ఆయన. మంచి మంచి కొలనులు, సెలయేళ్ళు చూశాడు. చేపలు మిలమిల్లాడుతూ అందులో ఎగురుతూ గంతులు వేస్తున్నాయన్నమాట. అటువంటి కొలనులు చూశాడు. నిరంతరం సీతామాత స్నానం చేసిన కొండను చూశాడు. దివ్య స్త్రీలు దేవలోకం నుంచి అక్కడికి వస్తూ ఉంటారు. రాత్రిపూట కొన్ని తిథులలో దేవతా స్త్రీలు అక్కడికి వచ్చి తమ పురుషులతో పాటు విహరిస్తూ ఉంటారు. వాళ్ళు తిరుగుతూ ఉండే పొదలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూశాడు ఆయన. అలా వెళ్ళగా ఆ కొండ మీద పెద్ద హోమగుండం కనపడింది. ఆ హోమగుండం చుట్టూతా కొందరు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు కూడా బాగా గడ్డాలు మీసాలు పెరిగిన వాళ్ళే. అక్కడ పండిన మారేడు పళ్ళు, ఎండిన మారేడు పళ్ళు ఉన్నాయి. ఆ మారేడు పళ్ళని, నేతిని, చెరువుని పక్కన పెట్టుకుని ఒక గొప్ప సన్యాసి, బాగా జటాతోటాలు ధరించి గడ్డం వేళ్లాడుతున్న సన్యాసి యజ్ఞం చేస్తున్నాడు. మంత్రం చదువుతున్నాడు, అందులో మారేడు పళ్ళు వేస్తున్నాడు, నెయ్యి పోస్తున్నాడు. ఆ ధూళి బాగా పెరిగిపోయాక కొండల్లోంచి శిష్యులు పక్కకి తీసేస్తున్నారు. ఎంత యజ్ఞం చేస్తున్నా ఆయన చలనం లేకుండా అటు ఇటు చూస్తూనే ఉన్నాడు కానీ ఎవరితో మాట్లాడట్లేదు.
విక్రమార్కుడు యజ్ఞం చేస్తున్న వాడికి నమస్కరించకూడదు కనుక దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడంతే. కొన్ని సమయములలో నమస్కారం చేయకూడదు. జపంతన్నాభివాదయేత్ అని నారద పురాణం చెబుతోంది. జపం చేసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నమస్కరించకూడదు. నేనేదో జపం చేసుకుంటున్నాను అనుకోండి, పద్మాకర్ గారు నమస్కారం అనకూడదట. అప్పుడు నిలబడాలంతే పక్కన. జపం అయ్యేదాకా నమస్కరించకూడదు. కితవం భిన్న మర్యాదం జపంతన్ నాభివాదయేత్. ఇది నారద పురాణంలో, గరుడ పురాణంలో, ఇదే యథాతథంగా బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఉంటుంది. కితవం అంటే జోదం ఆడేవాడు, పేకాటరాయుడు ఉంటాడే అటువంటి పేకాట ఆడేవాడిని. కితవుడు అంటే మోసగాడు, మోసాలతో బతికేవాడు, అటువంటి వాడికి నమస్కారం చెయ్యరాదు. భిన్న మర్యాదం వేదములలో శాస్త్రములలో చెప్పిన మర్యాదలు ఎరగని వాళ్ళు కొందరు ఉంటారు. అదిగో అటువంటి వాళ్ళకి నమస్కరించకూడదు. నాస్తిక్యం నాభివాదయేత్. వేదములను నమ్మని నాస్తికులు ఉంటారే, అంటే ఈ కమ్యూనిస్ట్ పెరుగులు, వాళ్ళకి నమస్కారం చేయకూడదు. అంటే ఎప్పుడైనా కమ్యూనిస్టుడు కనపడితే నికృష్టుడు వాడిని పక్క గంటేడు చిచ్చేస్తాడు. వాడు చూస్తే తప్పు, వాడి చేతి అన్నం తిన్నారా దరిద్రం నరకం వచ్చి పడిపోతున్నాడు. ఈ ప్రపంచానికి దరిద్రపు శని ఏదన్నా ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ అని నేను లేదు, వ్యాసుడు అన్నాడు. అసలు వాళ్ళు తలుచుకుంటే ఎక్కడలేని జుగుప్స వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే ఆ పాపిష్టి వాళ్ళ వల్ల మన భారతదేశం సర్వనాశనం అయిపోయిందనమాట. రోజుకోసారి వాళ్ళని తిడితే మన పాపాలు పోతాయి. మీ పాపాలు పోవాలంటే కాశీకి కూడా వెళ్ళక్కర్లా. ఆ పాపిష్టి వాళ్ళని చీ చీ అని 2 సార్లు తిడితే కూడా పాపాత్ముల యొక్క నింద వల్ల కూడా పాపం పోతున్నట్టు. వాడితో స్నేహం మహాప్రమాదకరం అనమాట. నాస్తికులు, ఈ కమ్యూనిస్టులు, ఈ పిచ్చివాదాలు చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళ అన్నం తిన్నా, వాళ్ళ మంచినీళ్లు తాగిన, వాళ్ళను చూచినా, వాళ్ళకి నమస్కరించిన సమస్త పుణ్యాలు నాశనం అయిపోతాయి. అందుకని నాస్తిక్యం నాభివాదయత్. జపం చేసుకుంటున్న వాడికి నమస్కరించకూడదు. వమంతం నాభివాదయత్. కొంతమందికి తిన్నది అరక్క కక్కుకుంటారు ఏదో కారణం చేత. అలా వామిటింగ్ చేసుకుంటున్న వాడికి దండం పెట్టకూడదట. అయినా వాడు వాంతి చేసుకుంటుంటే అప్పుడే వీళ్ళు దండం పెట్టాలా? శయానన్నాభివాదయత్. నిద్రపోతున్న వాడికి కూడా నమస్కారం చేయకూడదు. నిద్రపోతున్నవాడు శవంతో సమానం కనుక ఆ సమయంలో నమస్కరించకూడదు. ఇవన్నీ నియమాలు. నారద పురాణం చాలా గొప్ప పురాణం, మర్యాదలు చెప్పింది అది. అందుకని విక్రమార్కుడు జపంలో దీక్షలో ఉన్నాడు కనుక నమస్కరించకుండా పక్కన నిలబడి, అయ్యా ఒక్క నిమిషం మాట్లాడచ్చా అన్నాడు. అప్పుడు ఆయన యజ్ఞం ఆపి మాట్లాడండి అన్నాడు. మీరు చేస్తున్న యజ్ఞం ఏమిటి, ప్రయోజనం ఏమిటి, ఎంతకాలం నుంచి చేస్తున్నారని అడిగితే నా కర్మ అండి అన్నట్టు వాడు. ఇంత కష్టపడి యజ్ఞం చేస్తూ చివరికి వాడు అన్నదేమిటి, నా కర్మ. ఏమిటి నాయనా నీ కర్మ అనగా 500 సంవత్సరముల నుంచి నేను యజ్ఞం చేస్తున్నాను. ఈ మంత్రం నాకు గురువు గారిచ్చి ఈ మంత్ర జపం చేస్తూ మారేడు పళ్ళతో యజ్ఞం చేస్తే అమ్మ ప్రత్యక్షమై కోరిన కోరికలు తీరుస్తుందన్నాడు. నేను యజ్ఞం చేస్తూనే ఉన్నాను, పళ్ళు అందులో వేస్తూనే ఉన్నాను, అందులోంచి ఓ బూడిద వస్తూనే ఉంది, కానీ నా రాత మారలేదు. అసలు అమ్మ ఉందో లేదో తెలియదు, ఈ యజ్ఞం వల్ల ఫలితం ఉందో లేదో తెలియదు. ఎవడు పడితే వాడు వచ్చి మంత్రం అంటాడు, కానీ ఈ మంత్రాల వల్ల చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు అన్నాడు. ఎంత మూర్ఖుడో వాడు. అంత యజ్ఞం చేస్తూ కూడా నమ్మటం లేదు మంత్రాన్ని. మంత్రాలకు అసలు చింతకాయలు ఎందుకు రాలుతాయి? చింతలు రాలిపోతాయి, చింతలు తొలగుతాయి తప్ప చింతకాయలు రాలుతానికి ఆ మంత్రం. నాకు అందుకే కొన్ని అనుభూతులు అందరికీ చెప్పబుద్దేదు. తీరా చెప్పాక ఏమండి నిజంగా మీరు అశ్వత్థామను చూశారా అన్నాడు అనుకోండి, ఆ అశ్వత్థామని నేను అవమానించినవాడిని అవుతాను. అందుకే చెప్పడం ఇష్టం లేకపోయినా ఒక ఇంటర్వ్యూలో తప్పనిసరిగా చెప్పాను నేను. కొన్ని హిమాలయ అనుభూతులు అడుగుతారు కొందరు. అడిగినా ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే తీరా చెప్పాక ఏ ఊరుకు దాన్ని డెతలేకి కొడతాడు, తిడతాడు. అక్కడి నుంచి ఆ మహాత్ములకు అపచారం చేస్తాం. అందుకనే మన పెద్దలు పురాణాలు ఏమని చెప్పారు, ఎవడికి పడితే వాడికి ఇవ్వద్దు. లలితా సహస్రనామం చూడండి, నా విశ్వాసాయ విశ్వాసం లేని వాడికి, శఠాయ మొండి పేరుకి నమ్మని వాడికి ఇది చెప్పొద్దన్నాడు. దాంభికునికి భిన్న మర్యాద కలిగిన వాడికి చెప్పొద్దన్నారు. అందుకని తప్ప మంత్రాల మీద ఏదో దాచేయాలనే కోరికతో ఇవ్వకుండా ఉండడం లేదు వాళ్ళు. ఇస్తే నమ్మరు వాళ్ళు. అందువల్ల ఇప్పుడు ఏమవుతుందనమాట, మాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చే ముందు వెనక ముందు ఆలోచించవలసి వస్తుందన్నమాట. నిజంగా హిమాలయాల్లో మహానుభావులు ఉన్నారు, మేము చూసాం. అది మీరు నమ్మకపోతే మీ కర్మ, నేనేం చేయను. అందుకని ఈజ్ ఇట్ పాసిబుల్, పైగా మడి బోర్డ్ ఇంగ్లీష్ ఒకటి, ఇది నిజమేనా, ఆయన అశ్వత్థామ మీకు కనబడ్డా అంటే ఏం చెప్పమంటారు మీకు? నా కంటికి కనబడ్డాడు, నీ కంటికి కనపడలేదు. ప్రహ్లాదుడికి కనపడ్డాడు విష్ణువు, హిరణ్యకశిపుడికి కనపడటం లేదు. సమయం వచ్చినప్పుడు స్తంభంలోంచి వచ్చి చీల్చి పారేస్తాడు. అప్పటిదాకా ఎదురు చూడాలి. అందుకని ఈ వాదోపవాదాలు చేసి ఆ మహాత్ములు లేరు అని వాడంటే ఉన్నాడని నువ్వంటూ అనవసరంగా వాళ్ళకి చివాట్లు తెచ్చిపెట్టడం వల్ల ఇది పాపం కనుక చెప్పడం మానేయడం మంచిది. ఇప్పుడు చాలామంది చేస్తున్న పొరపాటు అదే.
అనుష్ఠానం చేస్తున్నారు కానీ మళ్ళీ అనుమానం లోపల, నిజంగా ఈ వసుధా మంత్రం చెయ్యొచ్చా? చెయ్యకపోతే గురువుగారు ఎందుకు ఇచ్చాడు? చెయ్యమని ఇచ్చాడు. చేస్తే ఫలితం వస్తుందా? అసలు భగవంతుడు ఉన్నాడా అంటాడు. బోడి వాట్సాప్లో ఇక్కడ టిక్కర్ కొడితే ఈ మెసేజ్ నిమిషంలో ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా పెడుతుందా? దీన్ని నవ్వుతున్నావా ఈ మిషన్ని? ఇక్కడ నుంచి స్కైప్లో మాట్లాడితే అందరికీ కనపడుతున్నామా? వీడియో కాల్లో కనపడుతున్నామా? అటువంటిది పరమాత్ముడి కళ్ళు మూసుకుని అవతరం చూడలేమా? చూడటం లేదు తప్ప మనం. యంత్రమే ఇంత పని చేసి పెడుతూ ఉంటే ఈ యంత్రములకు మూలకారకుడైన మంత్రస్వరూపుడైన పరమాత్ముడు ఇన్ని మహాకార్యాలు చేస్తాడు అంటే నమ్మలేకపోతే అది వాడి కర్మ తప్పే ఉన్నది. ఈ చరాచర జగత్తు ఒక అద్భుత శక్తి, సర్వ చైతన్య స్వరూపం. ఈ చైతన్యాన్ని గుర్తించడానికి భగవంతుడు మనకిచ్చిన వరమే ఈ మంత్రము. మననాత్, మననము చెయ్యటం వల్ల త్రాయతే, రక్షిస్తున్నది గనక దానికి మంత్ర అని పేరు. మంత్ర అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చెయ్యగా చెయ్యగా అది రక్షిస్తుంది. 10 సార్లు ఇంటి అలాగా ఈ యంత్రాల కంటే, ఈ కంప్యూటర్ల కంటే, ఈ వాట్సాప్ల కంటే, ఈ ఈమెయిల్స్ కంటే కూడా అత్యంత వేగవంతంగా మనల్ని పరమాత్ముడి దగ్గరికి తీసుకెళ్లే సాధనమే మంత్రం. కాకపోతే దృఢమైన విశ్వాసంతో చెయ్యాలి, అచంచలమైన నమ్మకంతో చెయ్యాలి. నమ్మకం లేని వాడు ఎంతకాలం జపం చేసినా ప్రయోజనం లేదు. చేతిలో జపమాల పట్టుకుని ఓం రామ్ రామాయ నమః, రాముడు ఉన్నాడా లేడా అనుకుంటాడు. దాంతో ఇంక రాముడు ఎందుకు వస్తాడు? ఓ పక్కన మంత్ర జపం చేస్తూనే ఉంటాడు, ఇది ఇలా చేతిలో జపం తిప్పుతూనే ఏదో పోపు మాడిపోతున్నట్టుంది అంటాడు. అంటే పోపు వాసన కూడా వీడికి వచ్చిందనమాట ముక్కులోకి. పోపు వాసన పీల్చేవాడికి పోపుగాడు తప్ప వీడు రాడు. పోపుకు పోవలసిందే వాడి ఇటలీ పోవలసిందే. కాబట్టి పక్కన ఏం జరుగుతున్నా తెలియనంత సమాధి స్థితిలోకి వెళ్ళి జపం చెయ్యాలి. అందుకని కబీర్దాస్ ఏమన్నాడు, మాలాతో కర్మే ఫిరై జీబు ఫిరై ముఖమాహి మనువాతో దశదిశ ఫిరై యహతో సుమిరనునాహి. జపమాల చేతిలో తిప్పుతూనే ఉంటాడు, నోట్లో నాలుక తిరుగుతూనే ఉంటుంది రామ రామ అంటూ, మనస్సు దశ దిశలు తిరుగుతుంది రామ రామ అనుకుంటూనే. ఇవాళ కాసేపట్లో వంకాయ కూర టెంకాయ పచ్చడా. పద్మాకర్ గారు పులిహార గురించి వర్ణించారు. ఇవాళ ప్రసాదంలో పులిహార పెడతారా, వీళ్ళ మొహం తగలేయా, లేక చింత చిగురు పెడతారా, 1 డబ్బా ఇస్తారా 2 డబ్బాలు ఇస్తారా? వెళ్ళేటప్పుడు వాడి అనవసరంగా ఎలాగో 2 డబ్బాలు మిగిలిపోతే ఇంకో 3 డబ్బా ఇస్తే అని కొందరు. ఇలా అనుకుంటూ నువ్వు వసుధా మంత్రం చేస్తే ఏమీ ప్రయోజనం లేదు. కేవలం మంత్రం మీద, మంత్ర అధిష్టాన దేవత మీద తప్ప ఇంక దేని మీద దృష్టి పెట్టకుండా కఠోరమైన నియమంతో విశ్వాసంతో జపం చేస్తే తత్ఫలితం వెంటనే అనుభవిస్తాం. దేనికైనా నిష్ట కావాలండి, ఏ ఉద్యోగానికైనా అయితే. డ్రైవింగ్ చేస్తున్నప్పుడే పొరపాటు ఫోన్లో పట్టుకుంటే టక్కన వెళ్ళి దేనో గుద్దేస్తున్నావా లేదా? అందుకే ఫోన్ చేతిలో ఉంటే ఆస్ట్రేలియా వాడు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నాడు, మంచి పని చేశాడు. లేకపోతే ఫోన్ వాడుతూ ఇలా తిప్పేస్తూ ఉంటే ముందు సీట్లో కూర్చున్నవాడు హడిలిపాడు, నీ సొమ్మేం పోయా కూర్చున్నాయని నేను, నా ప్రాణం ఇంకా విలువైంది, ఇంకా ఎంతోమందికి ప్రాణం చెప్పాలి. టుక్కుడు నాకు బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉందండి అంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ కారుకుండద్దు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎప్పుడు అంతేనండి. నేను నిజం చెప్పమంటారా, రోజు ఎక్కి దిగే మెట్లు ఒకరోజు జారిపడ్డాను నేను. 30 ఏళ్ళుగా ఎక్కుతున్నాను ఆ మెట్లే. ఆ మెట్ల మీదట 30 ఏళ్ళుగా ఎక్కి దిగినా 31వ ఏళ్ళలో జారిపడ్డాం. కాబట్టి నాయనలారా ఎంత ఎక్స్పీరియన్స్ అన్నది కాదు, రోడ్డు మీదే దృష్టి పెట్టాలి. డ్రైవింగ్ చేసేవాడికి రోడ్డు మీద, స్టీరింగ్ మీద, వీటి మీద జాగ్రత్త ఎలా అయితే ఉండాలో, మంత్ర జపం చేసేవాడికి మంత్రం తప్ప మరొకటి కనపడకూడదు, అప్పుడు పని చేస్తుంది అది. వీడేంటంటే మంత్ర జపం చేస్తాడు, యజ్ఞం చేస్తాడు, మళ్ళీ అనుమానం అనమాట. నిజంగా ఈ మారేడుకాయలతో యజ్ఞగుండంలో వేసి నెయ్యి పోసి అమ్మవారి మంత్రాన్ని జపం చేస్తే అమ్మ కనపడుతుందా కనపడదా, అసలు మంత్రం ఉందా లేదా, ఈ యజ్ఞం నిజమా కాదా అని అనుమానిస్తూ యజ్ఞం చేయటం వల్ల 500 సంవత్సరాలు గడిచిందట, గడ్డం పెరిగింది కానీ అడ్డంగా ఆ అమ్మవారు కనపడలేదు. ఆ విషయంగా వీడికి అర్థం కావడంలా. ఏమోనండి, నా కర్మ వల్ల ఎంత యజ్ఞం చేసినా ఆ అమ్మవారి అనుగ్రహం కలగటం లేదు, అసలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో లేదో అని భయము అన్నాడు. అప్పుడు ఆయన, ఒక 5 నిమిషాలు నాకు అవకాశం ఇవ్వి, నీ బదులు నేను యజ్ఞం చేస్తాను, యజ్ఞం ఒకరి బదులు మరొకరు చెయ్యొచ్చు సందేహం లేకుండా, ఋత్విగ్వరణ నాకు ఇయ్యి అన్నాడు. వెంటనే ఆయన, ఇదిగో నిన్ను ఋత్విక్గా వరిస్తున్నాను అని వరణ ఇచ్చాడు. వరణ వరుడు కాదు అది, ఇదో గొడవ నాకు. వరుణ ఇవ్వనా అండి అంటాడు. ఏమిటో వరుణ అంటాడు ఏమిటా అని. వరణము అంటే వరించుట, స్వీకరించుట. వరుణ అంటే ఇదో పశ్చిమ దిక్కుకు అధిపతి.
కాబట్టి వరుణ కాదు, ఋత్విగ్వరణము అనాలి. ఒక వ్యక్తిని మన బదులుగా యజ్ఞం చేయటానికి ఋత్విక్కుగా మనం స్వీకరిస్తున్నాము అని అర్థం అనమాట. అలా స్వీకారం చేశాక విక్రమార్కుడు ఆ సింహాసనం మీద కూర్చుని, ఆసనం మీద కూర్చుని యజ్ఞం చేశాడు. 5 నిమిషాలు గడిచాక అమ్మవారు వస్తున్న జాడ కనపడలేదు. అమ్మా, మారేడు పండు బదులుగా ఈ శిరస్సు అనే పండుని, తల అనే పండుని వేస్తున్నాను అని జుట్టుపుచ్చుకుని కత్తితో తల నరుక్కుని అందులో వేసుకోబోయాడు. టక్కన అమ్మ ప్రత్యక్షమైంది. ఓహో భూవర, ఈ సాహసం వద్దు అని టక్కన చేయి గట్టిగా పట్టుకుని ప్రత్యక్షమయ్యింది. అప్పుడు ఆయన భక్తితో నమస్కరించి, తల్లి, నాకు ప్రత్యక్షమైన నీవు 500 సంవత్సరముల పాటు యజ్ఞం చేసిన ఇతనికి ఎందుకు ప్రత్యక్షం కాలేదు? ఇతడీ రీతిని ఈ మనోహరపు తానీ రీతి యాగంబు నుంచేయగా 100 వర్షంబులు 5 చెల్లినవి. ఇతడు ఎంతో భక్తి శ్రద్ధలతో యజ్ఞం చేస్తూ ఉంటే 100 వర్షములు 5 అంటే 500 సంవత్సరాలు గడిచిపోయి ఎందుకు ప్రత్యక్షం కాలేదని అడిగితే, నాయన, ఇతనికి విశ్వాసం తక్కువ, మనస్సు నిలకడగా ఉండదు, చంచలం. ఓ క్షణం జపం చేస్తాడు, అంతలోనే మనస్సు ఇంకో చోటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఏకాగ్రత లేకుండా ఎన్నాళ్ళు యజ్ఞం చేసినా ఫలితం శూన్యం. పురాణం వింటున్నప్పుడు, యజ్ఞం చేస్తున్నప్పుడు, మంత్రజపం చేస్తున్నప్పుడు, ఇలా కొన్ని ముఖ్యమైన పనులు చేస్తున్నప్పుడు మనస్సు ఆ చేస్తున్న పని మీద తప్ప మరొక వైపుకు వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు పురాణం వింటున్నారు, ఈ కాసేపు మీ మనస్సు ఇక్కడే ఉండాలి. అంతేగాని గ్యారేజీకి నేను ఆ రిమోట్ నొక్కానా లేదా, అది కిందకి దిగిందా లేదా అని లోపల అనుమానం వచ్చిందా, ఏ పురాణం పోయి గ్యారేజీ క్యారేజీ, దాంతో మన బతుకే మ్యారేజీ. అందువల్ల దాంతో చివరికి ఏమవుతుందనమాట, ఈ పురాణం మనస్సులోకి వెళ్ళటం లేదు. కాబట్టి అన్నీ మర్చిపోయి పురాణం వింటున్నప్పుడు పురాణం మీదే దృష్టి పెట్టాలి. జపం చేస్తున్నప్పుడు ఆ మంత్రం మీదే దృష్టి పెట్టాలి. కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దాని మీదే దృష్టి పెట్టాలి. బ్యాంకులోకి వెళ్ళినప్పుడు ఆ క్యాష్ మీదే దృష్టి పెట్టాలి, లేకపోతే డాష్ పట్టుకుపోతాడు ఎవడో. ఇలా ఏ పని చేస్తున్నా ఏకాగ్ర చిత్తతతో చెయ్యాలి. ఇతనికి అది లేదు. నీ దగ్గర ఏకాగ్రతే కాదు, అవసరమైతే అమ్మ కోసం ప్రాణత్యాగం చేసేంత సాహసం ఉన్నది. అందుకే ప్రత్యక్షమయ్యాను అనగానే, అయితే తల్లి, నేను యజ్ఞం చేస్తున్నది నా కోసం కాదు, అతని కోసమే. అతనికే నువ్వు నాకు ఇవ్వాలనుకున్న వరాలు ఇయ్యి అంటే 5000 సంవత్సరాలు అతనికి భోగాలు ఇచ్చింది ఆవిడ. ఈ కథ అత్యద్భుతమైన కథ. విక్రమార్కుడి చరిత్ర భోజరాజు గారు సంస్కృతంలో రాశాడు, కొరవి గోపరాజు గారు సింహాసన త్వాత్రశిఖలో రాశాడు. ఆ యజ్ఞం చేసిన యజ్ఞకొండం చిత్రకూట పర్వతం మీద ఇప్పటికి కూడా ఉంది. అటువంటి స్థలాలు చూస్తే మన జీవితం ధన్యం కాదా అండి? విక్రమార్కుడి లాంటి మహానుభావులు అడుగుపెట్టిన స్థలం అది. రాముడు దాదాపు 10 సంవత్సరములు నివసించిన స్థలం అది. అన్నిటికీ మించి 1 సంవత్సర కాలం పాటు తులసీదాసు గారు అక్కడ అద్భుతమైన రామమంత్ర జపం చేసిన స్థలం అది. అసలు అది తలుచుకుంటేనే శరీరం గగురుపాటు గురవుతుంది. ఇందాక మీకు చెప్పాను కదా, చిత్రకూట పర్వతం నుంచి రాజాపూర్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది యమునా తీరం. మీరు అక్కడికి వెళ్ళండి. స్వయముగా తులసీదాసు గారు ప్రధాన అర్చకుడిగా పనిచేసిన ఆలయం ఉన్నది. 500 సంవత్సరాల క్రితం నాటి ఆలయం అది. అద్భుతమైన ఆలయం అది. 1510వ సంవత్సరానికి ముందు వరకు తులసీదాస్ గారు బతికాడు. తర్వాత శరీరం విడిచిపెట్టాడు. బాబర కాలం నుంచి ఇంచుమించుగా ఒక 108 ఏళ్ళు బతికినవాడు ఆయన. చాలా గొప్పవాడే. ఆయన చరిత్ర కూడా ఒక గొప్ప పురాణం. తులసీదాస్ గారు తెలియని వాడు ఎవడుంటాడు? ఆయన రాసిన రామచరిత్ర మానస చదవని హిందీ వాడు ఉంటాడా? ఆయన రాసిన హనుమాన్ చాలీసా చదవని అసలు భారతీయుడు ఉంటాడా? తులసీదాస్ గారు మూలా నక్షత్రంలో పుట్టాడు. ఆయన పుట్టగానే తల్లి తండ్రి పోయారు. అందుకని కొంతమంది ఏం చేశారు, ఇదంతా నక్షత్ర ప్రభావం అని నక్షత్రానికి అంటగట్టేశారు. మూలా నక్షత్రంలో బోలెడంతమంది పుట్టారు. వాళ్ళంతా సుఖంగా లేరా? మా తమ్ముడు పుట్టాడు, ఇప్పటివరకు 70 దేశాలు తిరిగాడు, బోలెడంత సంపాదించాడు, బెంగళూరులో బంగారం లాంటి ఇల్లు ఉంది, ఒక్క భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఫిన్లాండ్లో ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని దేశాలు తిరుగుతున్నాడో సుఖంగా ఉన్నాడు ఆయన. ఏదో జుట్టుంటే ఊడింది కానీ మిగతా అన్ని బాగానే ఉన్నాయి. అది జుట్టు వడ్డం కామన్. సాఫ్ట్వేర్ వాడికి జుట్టు వడకపోతే వాడు సాఫ్ట్వేర్ కాట ఇప్పుడు కలియుగంలో. అంత కష్టపడి పనిచేస్తున్నారు కనుక. ఆ మూలా నక్షత్రంలో మా అమ్మాయి పుట్టగానే ఇప్పటివరకు ఎప్పుడూ ఆవిడ కారులో తప్ప కాలు కింద పెట్టవలసిన అవసరం లేనంత ఐశ్వర్యంతోనే ఉంది సుఖంగా.
ఆ మూలా నక్షత్రంలోనే ఇంకోటి పుట్టాడు, వాళ్ళ నాన్నకి ఇప్పుడు ఇల్లు కట్టించి పెడుతున్నాడు. కాబట్టి అయ్యా మూలా నక్షత్రంలో పుట్టినవాడు కోటీశ్వరులు అయ్యేవాడు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. సరస్వతి కూడా మూలా నక్షత్రం రోజున ఆ రూపంలో మన కోసం కనపడుతూ ఉంటుంది, ఇది శరత్కాలంలో. కాబట్టి ఒక నక్షత్రానికి ముద్ర వేయకండి. అరకొరగా చదువుకున్న జ్యోతిష్కులు కంపు చేశారు జ్యోతిష్ శాస్త్రాన్ని. ఏదో ఒక్కొక్కటి కర్మ కానీ ఇంట్లో ఎవరైనా పోతే అది నక్షత్ర ప్రభావం అనక్కర్లా, అది వైయక్తిక జాతకం. ఆ రోజుల్లో కొంతమంది మూర్ఖులు వీడు పుట్టాడు, వీళ్ళ అమ్మా నాన్న పోయాడు, వీడిని పెంచకూడదు, వీడిని పెంచితే మనకే గండమని ఆ చిన్నవాడిని పురిటి స్నానం కూడా జరగని నెత్తుటి గుట్టిని పెంట మీద పారేశారు. కానీ ఆయువు కలిగితే ఎప్పటికైనా వాడు అదృష్టవంతుడు అవుతాడు. అడవిలో పడినా బతుకుతాడు ఆయువు ఉంటే. ఆయువు లేకపోతే ఇంట్లో కూర్చుని వస్తారు. నిజంగా చెప్తానండి, బయటికి వెడితే యాక్సిడెంట్లో చచ్చిపోతాడని ఒక ఆయనకు అనుమానం. అందుకని ఎప్పుడు బయటికి వెళ్ళేవాడు కాదు, ఇంట్లోనే కూర్చునేవాడు. ఫ్యాన్ విరిగి నెత్తి మీద పడి చచ్చిపోయాడు. ఏం చేస్తాం? కాబట్టి పోయే కాలం వస్తే ఎక్కడైనా పోతాడు. ఈయన పెంట మీద 3 రోజులు ఉన్నట్టండి. పుట్టిన వ్యక్తి తల్లిపాలు కూడా తాగకుండా పెంట మీద 3 రోజులు బతికాడు. అక్కడే యమునా తీరంలో ఒక అద్భుతమైన రామాలయం ఉంది. శివాలయము రామాలయం అన్నీ అందులో కలిపి ఉంటాయి. అందులో ఒక సన్యాసి ఉన్నాడు, ఒక సాధువు. వాళ్ళు సంత్ అంటారు వాళ్ళని. ఒక సాధు పురుషుడు ఒక రోజున అనుకోకుండా పూజా సామగ్రిని పెంట మీద వేయడానికి వచ్చాడు. పాడైపోయిన ఎండిపోయినటువంటి పువ్వులు మొదలైనవి పెంట మీద వేయడానికి వస్తే ఆ పెంట మీద నుంచి సన్నని మూలుగు వినపడింది. ఆయన పరిశీలించి చూశాడు. అక్కడ చిన్న కుర్రాడు కనపడ్డాడు. ఓహో, 3 రోజుల క్రితం చచ్చిపోయిన తల్లిదండ్రుల కొడుకు వీడే, పాపం మూలలో పుట్టాడు, వీడి వల్ల తల్లిదండ్రులకి గండం వచ్చింది అని ఊరి వాళ్ళు పారేశారని విన్నాను, ఈ కుర్రాడిని అన్నమాట అని ఈ సాధువు ఆ కుర్రవాడిని తీసుకొచ్చి యమునా జలంతో వాడిని శుభ్రం చేసి వాడి బొడ్డు కోసి ఆయనే వాడికి తులసి అని పేరెట్టాడు. తులసీదాసు అని పేరు పెట్టినవాడు ఆయన. ఈ కుర్రాడు చాలా అందంగా ఉండేవాడు, మంచి స్ఫురద్రూపి. ఈ కుర్రవాడికి ఉపనయనం చేసి ఆయనే పెంచి, ఏది సన్యాసి అయినప్పటికీ ఉపనయనం చేసి వాడికి గాయత్రి మంత్రాన్ని ఇచ్చి రామమంత్రాన్ని జపం చేసుకోమని చెప్పి వేదమంత్రాలు నేర్పి అర్చకుడిగా తయారు చేశాడు. ఈ కుర్రవాడు 12 ఏళ్ళు వచ్చేసరికి గొప్ప పండితుడయ్యాడు. అర్చన నేర్చుకున్నాడు. ఈ సాధువు గారి ఆలయానికి అర్చకుడిగా ఉండేవాడు. ఇంకా 16వ ఏటకి అతను చూసిన వాళ్ళు సాక్షాత్తు కుమారస్వామిని చూసినట్టు బలరాముడిని చూసినట్టు అనుభూతి పొందేవాడు. తెల్లగా ఉండేవాడు. చెప్పగా నాలాగా చాలా అందంగా తెల్లగా ఉండేవాడు. ఒక్కొక్కళ్ళ అదృష్టం అది. చాలా ముగ్ధ మనోహరంగా ఉండేవాడు. ఆ ప్రాంతాన్ని రాజాపూర్ మహారాజులు పరిపాలించేవారు. ఇప్పుడంటే రాజాపూర్ అంటే కేవలం యమునా నదీ తీరంలో ఈ గుడి ఉన్న ప్రాంతమే అనుకుంటున్నాం. కానీ యమునకి అవతల ఒడ్డున పెద్ద కోట ఉన్నది, రాజాపూర్ మహారాజుల యొక్క కోట. ఈయనేమో శుద్ధ బ్రాహ్మణుడు, అవతలేమో సుక్షత్రియ వంశం వాళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలించేవారు. అందులో వాళ్ళంతా లవుడి వంశానికి చెందిన వాళ్ళని కూడా పేరు. లవకుశుల్లో లవుడి వంశానికి చెందిన వాళ్ళు కొందరు, కుశుడి వంశానికి చెందిన వాళ్ళు ఇప్పుడు గుజరాత్లో ఉన్నారు. అందులో ఈ రాజుగారికి కొడుకులు చాలామంది ఉన్నా ఒక్కతే కూతురు ఉన్నది. ఆ కుమార్తెకి రత్నావళి అని పేరు పెట్టారు. ఆవిడ కూడా పరమ సౌందర్యవతి. ఈయనకి 16 ఏళ్ళు నిండాయి, ఆ అమ్మాయికి 15 ఏళ్ళు వచ్చాయి. తరచుగా వాళ్ళు ఈ ఆలయానికి వచ్చేవారు. ఓ రోజు రాజుగారు, రాజుగారి భార్య, ఆయన కొడుకులు, ఈ కూతురు వీళ్ళంతా యమునా నది దాటి యువతల ఒడ్డుకు వచ్చారు. మీరు ఎవరైనా రాజాపూర్ చూస్తే సరే చూడకపోతే ఒకసారి చూడండి. ఎందుకంటే యమునా నది దాటగానే ఇక్కడ దాదాపు 100 మెట్లు పైకి ఎక్కాలి. ఎక్కడమే కష్టం, దిగడం తేలికే. కానీ పైకి ఎక్కేవాళ్ళు మాదిరి వాళ్ళు ఎక్కలేరు పాపం. ఏదో మీలాంటి పొడిచి వాళ్ళు ఎక్కేస్తారు అనుకోండి, ముసలాళ్ళు ఎక్కలేరు. అటువంటి తోటకి ఎక్కి అర్చన చేసి ఒక రోజంతా అక్కడ ఉండి దాన ధర్మాలు చేసి సాయంత్రం వెళ్ళిపోతూ ఉండేవారు. వాళ్ళు పడవెక్కి అవతల ఒడ్డుకి మళ్ళీ తిరిగి రాజధానికి వెళ్ళిపోయేవారు. ఈ పూట రాజుగారు, రాజుగారి భార్య, వాళ్ళ సంతానం అర్చన చేస్తూ ఉండగా ప్రధాన అర్చకుడు మన తులసీదాసు గారు. రత్నావళి ఆయన్ని చూచింది. అర్చన చేయించుకుంటున్నంతసేపు అర్చన చూడలేదు, శివుణ్ణి చూడలేదు, రాముణ్ణి చూడలేదు, తులసీదాసునే చూస్తూ అలా ఉండిపోయిందట. అంత అందగాడు అనమాట.
అసలు అర్చకుల్లో కొంతమంది ఉంటారండి, ఏం కర్మ వచ్చిందో ఈ కలియుగంలో అర్చకులకి పిల్లలు ఇవ్వట్లేదు, కానీ అర్చకులకే పిల్లల్ని ఇస్తే సుఖపడతారు. సాఫ్ట్వేర్ వాడికి లీవ్ ఉండదు, కానీ మా అర్చకులకి బోల్డ్ లీవులు. మా సాయి మనోజ్ ఉన్నాడు అనుకోండి, వాడికి పెళ్లి చేశారంటే వాడు ఎన్ని యూరప్ కంట్రీస్ షెంజిన్ వీసా మీద తీసుకెడతాడు, ఆస్ట్రేలియా తీసుకురాగలుగుతాడు. కాబట్టి హాయిగా ఇచ్చి పెళ్లి చేయొచ్చు. వేద పండితులు బాగా సంపాదించుకుంటున్నారు, వాళ్ళు కూడా కొంచెం నాలాగే అందంగా ఉంటున్నారు, సుఖంగా ఉంటారు, ఏం ఇబ్బంది లేదు. సరే, ఏది ఏమైతేనే ఇతన్ని చూచింది, ప్రేమలో పడింది, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మ, నేను పెళ్ళంటూ చేసుకుంటే తులసీదాస్ గారినే చేసుకుంటానంది. అదేమిటి, ఆయన చూస్తే నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు, మనం చూస్తే క్షత్రియులు, మరి పెళ్లి పెద్దలు ఒప్పుకుంటారో లేదో అంటే, కులం ఏమిటి పెళ్లికి అంది ఆవిడ. పూర్వం పురాణాల్లో మాత్రం లేరు, అగస్త్య మహర్షి రాజుగారి కూతుర్ని లోపాముద్రను పెళ్లి చేసుకోలేదు, ఆవిడ సుక్షత్రియ కన్య కాదా. చవన మహర్షి శ్రీవత్స గోత్రంలో రెండోవాడు, భార్గవచ్యావన అని పిలువబడే ఆ చవనుడు సుకన్యని శర్యాతి మహారాజు కూతుర్ని పెళ్లి చేసుకోలేదా అని. పురాణాలు చదవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, ఇలాంటి వాటికి ఉపయోగపడితే కొందరికి. అందుకని ఆవిడ బాగా చెప్పిందిట. అది చెప్పగానే అంతా బాగానే ఉంది, సరే మీ నాన్నగారు ఒప్పుకోవాలి కదా అంటే, నాన్నగారిని ఒప్పించు, ఆ బాధ్యత నీది అంది ఆవిడ. ఏమంటే మన అమ్మాయి ఏమో అతనే పెళ్లి చేసుకుంటానంటుంది. అంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ సాధువు గారు ఒప్పుకోవద్దా అన్నాడు ఆయన. వీళ్ళంతా కలిసి సాధువు దగ్గరకు వచ్చారు. మా అమ్మాయి తులసిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటోంది, మీరేమంటారనగానే, నాకేం అభ్యంతరం, మావాడిని అడగండి అనగా ఆయన్ని అడిగారు ఇప్పుడు తులసీదాస్ గారు. తులసీదాసు, మీకందరికీ ఇష్టం అయితే నాకు ఇష్టమే, నేను నాకుగా ఏమీ చెప్పను, మీ ఇష్టం అన్నాడు. ఇదో టెక్నిక్. లోపల ఇష్టం లేకపోతే ఆ మాట ఎందుకంటారు, మీ ఇష్టమే అంటారే, అదొక అందమైన అబద్ధం అనమాట. సరే, మొత్తం మీద శుభముహూర్తంలో తులసీదాసు గారికి రత్నావళికి పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక కట్నాలు ఇవ్వబోతే రాజుగారు, నేనేం పుచ్చుకోనండి, నేను రామార్చకుండి, ఇక్కడ శివార్చకుండి, శివాలయం రామాలయం కలిసి ఉంటాయి, అక్కడ అర్చన చేసుకుంటాను, వచ్చింది మాకు సుఖంగా బతకడానికి సరిపోతుంది, నాకు ఈ పర్ణశాల చాలు, నేను నారచీరలే కట్టుకుంటానన్నాడు ఆయన. మా ఆయన వద్దన్నప్పుడు నాకెందుకు, ఆయన నగలన్నీ తీసేసి రత్నావళి ఇచ్చి పంపేసింది తల్లితోటి. నేను చక్కని చీరలు కట్టుకుని ఇక్కడే ఉంటానని నార చీరలు కట్టుకుంది. పూర్వకాలంలో పతివ్రతలంటే అలా ఉండేవారు. పెళ్ళయింది కనుక నువ్వు ఆస్ట్రేలియా వస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అనలేదు అమ్మాయి, ఇక్కడే ఉంటాను అన్నది. హాయిగా ఇద్దరు సుఖంగా గడిపారు. ఇంకా తులసీదాసు గారికి ఈ భార్య మీద విపరీతమైన వ్యామోహం. పెళ్ళైన దగ్గర నుంచి ఏనాడు సక్రమంగా అర్చన చేయలేదు. శివుడికి అభిషేకం మానేశాడు, రామాభిషేకం మానేశాడు. మానేశాడంటే పూర్తిగాని కాదు, పూర్వం చేసినంత శ్రద్ధగా చేయటం లేదు. రోజు ప్రొద్దున్నే భార్యామణికి ఎదురుగుండా నిలబడ్డం, నీవే నాకు సంధ్యావందనం, నువ్వే నా దేవత అనేవాడు. సుందరి నీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకిన లేదు కదా అనేవాడు. పాప మొదట్లో బాగానే ఉంది ఆవిడికి. ఏ భార్య అయినా కొత్తల్లో కొంతకాలం భర్తగారు నువ్వే నాకు ముఖ్యం, నువ్వు లేకపోతే ఉండలేనంటే ఎంత ఆనందపడిపోతారో. మరి ఎక్కువైపోతే చికాకు అనుకోండి. ఏడాది పాటు ఉద్యోగం చెప్పితే ఒళ్ళు మండుతుంది. ఉద్యోగం ఉంది కదా, ఏదో ఆస్ట్రేలియా సిటిజన్ కదా అని పెళ్లి చేసుకుంటే, ఉద్యోగం అనేసి ఇంట్లో కూర్చుని ఈ వైజాగ్లో కూర్చుంటే ఎలాగా అంటుందా లేదా మరి, ఎందుకంటే బతకాలి. ఈయన బాగా విసిగించేశాడు ఈ విషయంలో, మరీ భార్య వ్యామోహితుడైపోయాట. బాగా పాతకాలంలో పెళ్లినాటి ప్రమాణాలను సినిమా ఉందండి. పెంగళి నాగేంద్రరావు గారు లాంటి కవులు చాలా అరుదుగా ఉంటారు. ఆ రోజుల్లో భార్యాభర్తల ప్రేమ మీద ఒక గొప్ప పాట రాశాడు ఆయన, సంస్కారవంతమైన పాట అన్నమాట. అందులో హీరో గారు ఆఫీస్కి వెళ్ళాలి, కొత్త పెళ్ళాం ఇంట్లో ఉంది, భార్య మీద వ్యామోహం, ఆఫీస్కి వెళ్ళి పరిగెత్తుకు వచ్చేసేవాడు లీవ్ పెట్టేసి, పైగా జ్వరం వచ్చిందని లీవ్ పెట్టి మరీ వచ్చేసాడు. అందులో ఒక పాట అన్నమాట, నీతోనే లోకము నీతోనే స్వర్గము, అదే మన జీవనము అదే మన ఆనందము, నీతోనే లోకము నీతోనే స్వర్గము. కన్నులు తెరచినా కనులు మూసినా, ఆఫీసులో ఫైళ్ళు తెరచినా మరల మూసినా, ఓ సఖీ నీ తలపే నీపై వలపే. అసలు ఎంత గొప్ప ఊహంటే ఆ రోజుల్లో కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా అది బాగానే ఉంది. ఆఫీసులో ఫైళ్ళు తెరిచినా మళ్ళీ మూసినా, ఓ సఖీ నీపై తలపే నీపై వలపే, నీ తలపే.
ఇంక దాంతో ఉద్యోగం మానేశాను అన్నాడు ఆయన. ఎక్కడ అసభ్యం ఉంటుందో మళ్ళీ ఉండదు, ఒక్క బూతు పదం ఉండదు. అది నిజమైన కవిత్వం అంటే, జ్ఞానం అంటే. స్వచ్ఛమైన ప్రేమ వల్ల ఈయన కూడా అంతే. గుళ్ళోకి వెళ్ళి రాముడు చూస్తున్నా రామా తప్ప రాముడు కనపడటం లేదు. రామ అంటే స్త్రీ. ఒక్కనాడు కూడా పుట్టింటికి పంపలేదు ఆవిడ్ని. పెళ్ళి ఏడాది గడిచినా ఒక్క పండగ కూడా పంపలేదు. ఎందుకంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు పెడితే నీ వెంట నేను రావాలి, వస్తే గుడి మూసేయాలి, మూసేస్తే రాముడికి శివుడికి నైవేద్యం ఉండదు. కాబట్టి గుడి ముయ్యను, నిన్ను పంపను, నేను రాను. 5-6 నెలల వరకు బాగుంది, కానీ తర్వాత వాడికి విసుకొచ్చింది. అసలు బొత్తిగా ఒక్క పండగకి పంపడు, మరీ ఎంత పిచ్చి పట్టుకుంది, ఎప్పుడు చూసినా ఎదురుకుంటూ కూర్చుంటాడు అనుకున్నది. ఏమంటే అప్పుడప్పుడు పుట్టింటికి వెళితే ధర్మం అంటే నేను పంపను అనేవాడు ఆయన. నువ్వు లేకపోతే బ్రతకలేననేవాడు, నువ్వు వెళ్ళిపోతే ఆత్మహత్య చేసుకుంటాననేవాడు. దాంతో ఆవిడకి ప్రయాణం కుదరలేదు. ఇలా ఉండగా ఒకసారి దీపావళి వస్తున్నది. దీపావళి ఉత్తర భారతంలో చాలా బాగా చేస్తారు, లక్ష్మీ పూజ అవన్నీ అద్భుతంగా జరుగుతాయి. అందుకని దీపావళికి నువ్వు రావాలి అని ఈ తులసీదాసు భార్య రత్నావళి తల్లిదండ్రులు కబురు పెట్టారు. ఈవిడికి వెళ్ళాలనిపించింది. భర్తకి చెబితే పంపడం, ఎందుకంటే దీపావళికి ఆలయంలో అర్చన జరగాలి. ఆయన రాడు, నన్ను పంపడం ఎలా? అందుకని వెంటనే ఆవిడ ఏం చేసింది, ఏమంటే అమావాస్యకి పితృ కార్యక్రమాలు చేస్తాం కదా మనం, ఆ పితృ కార్యక్రమాలకి దర్భలు మొదలైన అడవి నుంచి మీరే తీసుకురండి అంది. అడవికి వెళ్ళి 5-6 గంటలు గడిపి నిన్ను చూడకుండా ఉండలేను అన్నాడు ఈయన. కుదరదు, మీరు తేవలసిందే ఈసారి అంది. సరేనని తప్పనిసరి పరిస్థితుల్లో అడవికి వెళ్ళాడు ఆయన. అంటే ఈయన వదిలించుకోవడానికి అడవికి పంపింది. 5-6 గంటలు ఆయన అడవిలో దర్భలు ఏరడానికి, పళ్ళు ఏరడానికి, కావలసిన సామగ్రి తేవడానికి తిరిగే లోపు ఈవిడ ఇంటికి తాళం పెట్టేసింది. ఇల్లంటే ఉందిలంటే ఓ తడికది, ఆ తడికకి తాళం పెట్టి గొళ్ళెం వేసి తాళం పెట్టి, తాళం వేయటమే కాకుండా గొళ్ళెం కూడా పెట్టింది. ఆ తర్వాత తాళం పక్కింటి పిన్నిగారి చేతిలో పెట్టింది. పిన్నిగారండి నేను పండక్కి పెడుతున్నాను, దీపావళికి అయ్యాక వస్తానని చెప్పండి, మా ఆయన్ని రావద్దని చెప్పండి, ఇక్కడ అర్చన చేసుకోమనండి, నేనే వస్తానని చెప్పండి, ఈ తాళం ఆయన చేతిలో పెట్టండి, ఆయనకి వంట రాకపోతే ఒకవేళ సాయం చేయండి, ఆయన బాగా వంట చేస్తాడు, పులిహార బాగా చేస్తాడు లేండి, పర్వాలేదు, నేను తొందరలో వచ్చేస్తాను అని కాకుండా వస్తానని చెప్పండి అనగానే సరేనండి అంది ఆవిడ. ఈవిడ పడవ ఎక్కి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయింది. ఈవిడ పడవెక్కి యమున దాటిందో లేదో ఆ పూట తుఫాను వచ్చి వర్షం బాగా వచ్చి నది బాగా పొంగిపోవడం మొదలుపెట్టింది. యమునా నదికి వరద వస్తే చూడలేం, భయంకరంగా ఉంటుంది అది. అమ్మో, అటువంటి వరదలు ఎన్నో చూశాను నేను. గంగానది ఒకటి, యమునా నది ఒకటి, వరదలు వచ్చినప్పుడు వాటి పొంగు చూశాను వాడిని కాబట్టి చెబుతున్నాను. మొత్తం 100 మెట్లు నిండిపోతుంది అనమాట. అప్పుడు అది ఆలయం దాకా వచ్చేస్తుంది ఆ గుడికి యమునేమో పొంగిపోతుంది. 5-6 గంటలక సాయంత్రం చీకటి పడే వేళకి తులసీదాసు గారు ఇంటికి వచ్చాడు. రాగానే ఇంటికి తాటికాయంత తాళం వేశారు. ఇంతలో పక్కింటి ఆవిడ వచ్చింది. నాయన, మీ ఆవిడేమో దీపావళి పండగకి వెళ్ళింది, పండగ ఏక వస్తుంది, నిన్ను రావద్దంది, నీకేమన్నా కావాలంటే నన్ను చెయ్యమంది, ఇదిగో తాళం అనగానే నాకెందుకు తాళం పిన్ని, నువ్వే అట్టే పెట్టుకుని ఆవిడ చేతిలో పెట్టి, మా ఆవిడ లేకపోతే నేను ఉండలేను, గుడి మూసేసినా పర్వాలేదు, గుడికి కావాలంటే నువ్వే హారతిచ్చుకో అని ఆవిడికి చెప్పి ఈ ఒడ్డు అవతల ఒడ్డుకి వెళ్ళాలనుకున్నాడు యమున దాటి. యమున చూస్తే ఉల్లోఠోత్తుంగ తరంగా పెద్ద పెద్ద కెరటాలతో వరదలో ప్రవహిస్తోంది. పడవల వాళ్ళంతా పడవలు గొలుసులతోటి ఒడ్డు మీద ఉన్న మెట్లకు కట్టి వెళ్ళిపోయారు. ఒక్క పడవవాడు లేడు. అవతలికి ఎలా వెళ్ళాలి? భయంకరమైన యమునలో దూకి సాహసం చేయటం నీకు ఇష్టం లేదు. ఎందుకంటే యమునా నదిలో ఏదైనా ఉత్తప్పుడు పర్వాలేదు, కానీ వరదలు వచ్చినప్పుడు కష్టం. ఇంతలో ఓ శవం కొట్టుకొస్తోంది అందులో యమునలో. టక్కని శవం మీద కూర్చుని, ఎందుకంటే పడవలు లేవు, అవన్నీ కట్టివేయబడి ఉన్నాయి, అందుకని శవం మీద కూర్చుని చేతులతో తిట్టేసుకుంటూ ఉంటే వేగంగా ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ముందుకు వెళ్ళిపోయి మొత్తం మీద అతి కష్టం మీద ఈదుకుంటూ చీకటి పడే సమయానికి ఒడ్డుకి అవతలోటికి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడి నుంచి కుంభవృష్టి కురుస్తోంది, వర్షం దబ్బ 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 వర్షం కురుస్తుంటే అంత వర్షంలో కటిక చీకట్లో అత్తవారింటికి బయలుదేరాడు. ఎప్పుడో పెళ్లి సమయంలో చూశాడు ఆయన, ఇంతకాలం మళ్ళీ చూడలేదు. అయినా అవధాని గనక ధారణ పెట్టుకుని గుర్తుపెట్టుకుని ఆ చీకట్లో కూడా అప్పుడప్పుడు మెరుపు తీగలు మెరుస్తూ ఉంటే ఈ మెరుపు తీగల కాంతిలో మొత్తం మీద అత్తారింటికి వెళ్ళాడు. అక్కడ అవతల ఒడ్డుకి వెళ్ళి అత్తారింటికి వెళ్ళి తలుపులు తట్టాడు. అప్పటికే రాత్రి 10 దాటిపోయింది. పైగా కోటలు రాత్రిపూట మూసేస్తారు. పైగా వర్షం వల్ల పలికేవాడు లేడు అక్కడ. కోట 18 అడుగులు ఎత్తున్న గోడ, చుట్టూ ప్రాకారం అంతా. అవతలకి ఎలా వెళ్ళాలి?
ఆ సమయంలో పైనుంచి కిందకు తాడు వేళ్లాడుతోందట కోటలో. ఆ తాడు పట్టుకుని పైకి ఎక్కేశాడు ఆయన. లోపలికి దూకేశాడు. 18 అడుగులు చెంగున లంఘించాడు ఏకంగా. వాళ్ళ ఆవిడున్న గది చీకట్లో కూడా కనిపెట్టాడు. వెళ్ళి ఆ తలుపు తట్టాడు. గాఢంగా నిద్రపోతున్న భార్య తలుపు తీసింది. ఎదురుగుండా జుట్టంతా తడిసిపోయి నీళ్లు కారిపోతూ పిశాచంలా నిలబడి ఉన్న భర్తను చూడగానే ఆవిడకి మతిపోయింది. ముందు కెవ్వుమనబోయి తర్వాత అంతలోనే భర్తను కనిపెట్టి, మీరేనా పిశాచమా అంది. నేను నిజమే, నీ భర్తనే అన్నాడు ఆయన. ఈ చీకట్లో ఎలా వచ్చారు అంటే, రత్న నువ్వు లేకపోతే ఎలా ఉంటాను, అందుకే యమునా నదిలో ఒక శవం వస్తుంటే దాని మీద కూర్చుని కష్టపడి ప్రాణాలకి తెగించి యువతల ఒడ్డుకు వచ్చాను ఈదుకుంటూను. చీకట్లోనే ఇక్కడికి వచ్చాను, చివరికి ఇక్కడికి లోపలికి వచ్చాను. కానీ లోపలికి ఎలా వచ్చారు అంది ఆవిడ. కోట గోడ మీద ఓ తాడు వేళ్లాడుతోంది. ఆ తాడు పట్టుకొని కోట ఎక్కి దూకాం లోపలికి. అనగానే మా కోటవాడికి తాళ్ళు ఉండవే, అది తాడు ఎలా అవుతుంది అని ఆవిడ దీపం పుచ్చుకొని, రత్నాల దీపం పుచ్చుకొచ్చి ఆ చీకట్లో చూస్తే అది కొండ చిలువ. ఓ కొండ చిలువ ఈ కోట కష్టపడి పాకేసింది. నోటితో పైన పట్టుకుంది. ఈ వర్షం దెబ్బకేమో పైకి ఎక్కలేదు, కిందకి దిగలేదు. కోట మీద ఉన్న బురుజుని అలా నోటితో పట్టుకుంటే దాని తోక పట్టుకు ఎక్కేశాడు ఈయన. అది కదులుతున్నా పట్టించుకోలేదు. ఓ అరే నాయనో, నీకు ఎంత సాహసం! ప్రాణానికి తెగించి శవం మీదెక్కి నదిలో దూకి ఈత కొట్టుకుని యువతలకు వచ్చావా? చీకట్లో కూడా కోటని పట్టుకున్నావా? ఆ కోటకి వేళ్లాడుతున్న పాము తోక పట్టుకుని లోపలికి లంఘించావా? ఈ పిచ్చంతా దేనివల్ల నీకు ఏర్పడింది అంటే నీ మీద వ్యామోహం అన్నాడు ఆయన. నాకున్నది పిచ్చి కాదు, పెళ్ళాం పిచ్చి, ప్రేమ పిచ్చి, వ్యామోహం అంతా నీ మీదే అన్నాడు ఆయన. ఒక్క క్షణం ఆవిడికి అసహ్యము విరక్తి కలిగాయి. ఏమంటే నా శరీరంలో ఏముంది? ఇవాళ ఉన్న ఈ శరీరం అందమంతా శాశ్వతంగా ఉంటుందా? ఎంతమందిని మీ కళ్ళ ముందు చూశారు? ముసలాళ్ళు అయిపోయాక ఎముకలు పోగైపోవడం లేదా? అవయవాలన్నీ పాడైపోవడం లేదా? చర్మం వేళ్లాడటం లేదా? ముఖం ముడతలు పడటం లేదా? చివరికి అంతా నాశనం అయిపోవటం లేదా? ఏ తన్మాంసవసాది వికారం మనసి విచింతియ వారం వారం. ఈ శరీరం అంతా లోపల మాంసం, దాని చుట్టూ కొవ్వు, పైన చర్మం, వీటితో కూడిన విచిత్రమైన పదార్థం ఇది ఈ శరీరం అంటే. ఈ విషయాన్ని మనస్సునందు వారం వారం మాటి మాటికి విచింతియ ఆలోచింతు. వారం వారమే హిందీలో బారు బారు అయింది, మాటి మాటికి అని అర్థం అన్నమాట. పదే పదే ఆలోచించి ఈ శరీరంలో ఉన్నది మాంసమే, కొవ్వే. యవ్వనంలో ఉన్నప్పుడు కొంచెం బిగి ఉండడం వల్ల అందంగా కనపడతాం. క్రమక్రమంగా వయస్సు ఉడిగితే జుగుప్సాకరంగా తయారవుతుంది. కళ్ళు కనిపించవు, పళ్ళు ఊడిపోతాయి, జుట్టు రాలిపోతుంది, నల్లని జుట్టు తెల్లబడిపోతుంది, శరీరంలో వణుకొస్తుంది, చివరికి అంతా నాశనం అయిపోతారు. ఈ బోడి శరీరం మీద, ఈ రామా శరీరం మీద ఉన్న వ్యామోహంలో కొంచెం రాముడి మీద చూపిస్తే మీరు బాగుపడేవారు కదా అన్నది ఆవిడ. చెప్పాక సంస్కృతంలో రామ అంటే స్త్రీ, అందుకే రామ అయ్యనం రామాయణం, సీతాదేవి యొక్క చరిత్ర. రామ అయ్యనం రామాయణం రెండు కలిసి వచ్చేలా ఆ పేరు పెట్టాడు వాల్మీకి. రామ అంటే ఈ స్త్రీ మీద ఉంచిన ప్రేమ రాముడి మీద పెట్టవలసింది, బాగుపడేవారు అనగానే వెంటనే దీనికి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటి వరకు ఉన్న వ్యామోహం పోయింది. అంటే సమయం వచ్చిందనమాట. ఆ సమయం రాగానే భార్య అన్న ఆ మాట ఆయనకు ఉపదేశం అయిపోయింది. వెంటనే జ్ఞానోదయం అయ్యింది. గొప్ప ఉపదేశం చేసావు, నువ్వే నా గురువువి, నీవు చెప్పాక శరీర వ్యామోహం పోయింది, స్త్రీ వ్యామోహం పోయింది, ఇప్పుడు రాముడి మీద భక్తి కలిగింది, నువ్వే గురువు అని దండం పెట్టి ఇక నేను ఉండడం లేదు అని జయ శ్రీరామని పారిపోవడం మొదలెట్టాడు బయటికి. కంగారు పడి వెళ్ళిపోతాడేమో అని అనుకుని ఆవిడ వెంటబడి ఏమండి ఏదో అన్నాను, వెళ్ళిపోకండి అంది. కానీ ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు ఆయన. నీ మాటే నాకు వేదవాక్ అన్నాడు. అందుకే రత్నావళి నా గురువు అని చెప్పుకున్నాడండి ఆయన. మీరు చూడండి రామచరితమానసులు, రత్నావళి మా గురువు, మా ఆవిడే నా గురువు అన్నాడు. తర్వాత చాలా బాధపడింది. అయ్యో మా ఆయన్ని రెచ్చగొట్టానేమో, అనవసరంగా కుటుంబం వదిలేసి వెళ్ళిపోయాడు, సన్యాసం పుచ్చుకున్నాడని బాధపడినా సమయం వచ్చింది. ఆయనకి వైరాగ్యం కలిగింది. చెబితే వైరాగ్యం వస్తుందా? వైరాగ్యం ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు, సన్యాసం ఇస్తే పుచ్చుకునేది కాదు, మనస్సు నుంచి పుట్టాలి.
రామానుగ్రహంతో వైరాగ్యం పొంది పరుగు పరుగున కోట తలుపులు తీసుకుని మళ్ళీ యమున దగ్గరకు వచ్చి, ఇంతకాలం స్త్రీ వ్యామోహంతో భగవంతునికి చెయ్యవలసిన ఉపచారములు చెయ్యక అపచారములు చేశాను, ఇక ఈ శరీరం యమునకు అర్పిస్తున్నాను అని వరద నీటిలో యమునలో దూకేశాడు. చద్దామనే దూకాడు ఆయన. నేను చేసిన అపచారానికి ఇదే ప్రాయశ్చిత్తం అనుకుని దూకాడు. కానీ ఆయువు ఉంది, మన అదృష్టం బాగుంది. యమునలో అక్కడ దూకితే యమున అక్కడి నుంచి ప్రయాగ దగ్గర గంగలో కలిసిపోతుంది. అక్కడి నుంచి గంగా ప్రయాగ, గంగా యమున కలిసి అంతర్వాహినిగా సరస్వతిని కలుపుకుని క్రమంగా కాశీకి వెడుతుంది. గంగ ప్రయాగ నుంచి కాశీ వస్తుందన్నమాట. ఎక్కడి రాజాపూరు, ఎక్కడి ప్రయాగ, ప్రయాగ దగ్గర మళ్ళీ గంగతో కలిసిన ఈ యమున కాశీ వస్తే అక్కడ దాకా కొట్టుకొచ్చాడు ఆయన. రాజాపూర్ నుంచి కాశీ వరకు నీళ్లలో చావకుండా కొట్టుకొచ్చేసాడు ఆయన. చావలేదు, కేవలం నీళ్లు తాగాడంతే. చెప్పానుగా మీకు, ఆయువు ఉంటే గంగలో దూకిన బతుకుతాడు, ఆయువు లేకపోతే ఇంట్లో కూర్చున్న డామ్ అంటాడు. అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమున జొచ్చు అని భాగవతం ప్రథమ స్కంధంలో పోతన గారు పద్యం రాశారు. అడవిలో ఏ రక్షణ లేని దిక్కులేనివాడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతాడు. అడవిలో ఉన్న భగవద్ అనుగ్రహం ఉంటే రక్షణ లేనివాడు అభివృద్ధి పొందుతాడు. రక్షితుండు మందిరమున చచ్చు. ఎన్ని కాపలాలు పెట్టుకున్నా ఇంట్లో చస్తాడు. ఒక తుంది ఇంట్లో కాపలా పెట్టుకుంది, వాడి కాపలావాడు వచ్చి డామని పొత్తి కడుపులో తుపాకీ గుళ్ళు కాలి చంపేశారా లేదా దిక్మాల పార్టీలో ఓ నాయకురాల్ని. ఇంకోడున్నాడు, ఆవిడ కొడుకే ఏ దిక్కుమాల ముహూర్తంలోనో దౌర్భాగ్యాలు పెళ్లి చేసుకున్నాడు. ఆ ఎఫెక్టు తీసుకొచ్చి తమిళనాడులో బాంబు పెట్టి చంపేశారు. జెడ్ టైప్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నప్పటికీ ఆయువు లేకపోతే ఢామ్ అని చస్తాం, ఆయువు ఉంటే సుఖంగా ఉంటాం. ఆయన కాశీకి వచ్చాడు. ఆ కాశీలో మణికర్ణికా ఘట్టలో స్నానం చేస్తున్న ఒక సాధువు ఎవరో కొట్టుకొస్తున్నారు, ఇది శవం కాదు అని అనుమానం వచ్చి ఆ చుట్టుచ్చుకుని పైకి లాగాడు. లాగితే ఇందులో ఇంకా ప్రాణం ఉంది. పొట్ట మీద తొక్కి నీళ్లు కక్కించాడు. నాయన నువ్వెవరు అంటే ఆయన తన చరిత్ర చెప్పగానే, తండ్రి ఇది పరమ పవిత్రమైన మోక్షక్షేత్రం వారణాసి, విశ్వేశ్వరుడు నీకు మళ్ళీ ఆయువు ఇచ్చాడు, కాశీలో నిరంతరం రామనామ సంకీర్తనం జరుగుతుంది, అందువల్ల నువ్వు ఇక్కడ శివుణ్ణి పూజించి రాముణ్ణి జపించుకుంటూ ఆశ్రమం ఒకటి స్థాపించి రామాయణం చెప్పు పురాణముగా అన్నాడు. అందుకే కాశీలో ఎప్పటికి కూడా మీరు చూడండి, ఎవరన్నా చచ్చిపోతే ఏం చేస్తారు, శవాలు మోసుకెడుతూ రామ్ నామ్ సత్యహై రామ్ నామ సత్యహై అంటారు తప్ప ఇంకేమన్నారు. కాశీలో రామమంత్రం వినపడుతుంది. రాముడు శివుడిని తలుచుకుంటాడు, శివుడిని పూజిస్తాడు, శివుడు రాముడిని తలుచుకుంటారు, వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు. వాళ్ళ పేరు చెప్పి మనవాడు కొట్టుకుంటారు. శివుడి భక్తులు విష్ణువుని పూజించరు, విష్ణు భక్తులు శివుడిని పూజించరు. ఎంత మూర్ఖులో చూడండి వీళ్ళు. ఈయన డుంటి విఘ్నేశ్వరుని పూజించి విశ్వనాథుడి యొక్క అనుగ్రహం పొంది అన్నీ చేసుకుని ఒక ఆశ్రమం కట్టుకున్నాడు. ఇప్పుడు ఆ ఆశ్రమం ఉన్నది. అక్కడ పెద్ద మర్రి చెట్టు కూడా ఉంటుంది, పెద్ద మర్రి చెట్టుతో. ఈసారి తులసి ఆశ్రమానికి వెళ్ళండి, తులసి మానస మందిరు తులసి ఆశ్రమానికి వెళ్ళండి. కాశీ వెళ్ళినప్పుడు చూడండి. అక్కడ ఆశ్రమ స్థాపన చేసి రోజు గంగా స్నానం, సంధ్యావందనం అన్నీ చేసుకుని సాయంత్రం పూట పురాణం చెప్పడం మొదలెట్టాడు, వాల్మీకి రామాయణాన్ని. ఇలా మనకు మళ్ళీ 7 రోజులు 3 రోజులు 4 రోజులు కాదు కదా, గంటన్నరలో టైమింగ్స్ లేవు ఆయనకి. హాయిగా సాయంత్రం సంధ్యావందనం అయ్యాక పురాణం మొదలుపెట్టేవాడు. 9ంటికో 10ంటికో ఆపేవాడు. ఆ తర్వాత అందరికీ తీర్థం ఇచ్చేవాడు. తీర్థం తీసుకునేవాడు ఇంటికి పోయేవారు. హాయిగా వెళ్ళి భోజనం చేసేవారు. మొదట్లో 5గురో 10 మందో వచ్చారు. తర్వాత వందల్లోకి వచ్చేసారు. ఎలా తెలుస్తుంది? ఆఖరి ప్రసాదం డబ్బాలను బట్టి లెక్కలు తెలుస్తాయి, లెక్కలు బాగా తెలుస్తాయి. ఆ విధంగా జనం బాగా పెరిగారు. అందులో తులసీదాసు గారు మధురమైన కంఠంతో శ్లోకాలు చదివాడండి. ఎందుకో తెలియదు కానీ పౌరాణికులు చేస్తున్న తప్పుల్లో కొన్ని ఏంటంటే శ్లోకం కింద చదవటం లేదు. తతో రావణని తాయాస్యతృకర్షణ ఇదా చదివితే అది పురాణం చెప్పడం కాదు, కఠోర నియమం ఉన్నది. శ్లోకమునకు స్వరబద్ధమైనటువంటి సంగీత ధ్వని ఉన్నది. అందుకే లవకుశులు గానము చేశారు అన్నారు. రామాయణంలో చూడండి, నారదుడు రామాయణం గానం చేశాడు. పోతన గారు అందుకే మళ్ళీ మనకు అర్థం కాదని భాగవతం 9వ స్కంధంలో వట్టి మ్రాకులు పల్లగా లవకుశులు రామాయణాన్ని రాముడు ఎదురుగుండా గానం చేస్తూ ఉంటే అయోధ్యానగరంలో వట్టి మ్రాకులు పల్లవింప, ఎండిపోయిన చెట్లు కూడా చిగురించేయట.
అంత బాగా చిగురించాయి తాగారు, చిగురించాయి అంత బాగా పాడారు వాళ్ళు. ఇది మనకు అవసరమైంది. కాబట్టి శ్లోకం కింద పాడకుండా ఉత్తినే చదివేస్తే అది పురాణమునకు అపచారము అని నారదుల వారు పద్మపురాణంలో చెప్పారు. అందువల్ల తులసీదాస్ గారు స్వతసిద్ధంగా సంగీత విద్వాంసుడు, అద్భుతంగా పాడేసేవాడు శ్లోకాలు. పురాణం వ్యాఖ్యానంతో చెబుతూ ఉంటే జనం బాగా వినేవారు. అలా 1 సంవత్సర కాలం పురాణం చెప్పాడు ఆయన. ఇక సుందరకాండంలోకి రావాలి. కిష్కింధాకాండం వరకు అయ్యింది, సుందరకాండంలోకి రావాలి. ఇలా ఉండగా ఒక రోజున సంధ్యావందనం చేసుకుని సాయంకాలం వేళ ఆయన ఆ నీళ్లు తన ఆశ్రమానికి ఎదురుగా ఉన్న మర్రి చెట్టులో పోసాడు. రోజు సంధ్యావందన జలం మర్రి చెట్టులో పోసేవాడు ఆయన. ఈరోజు కూడా అలాగే పోసాడు. వెంటనే మర్రి చెట్టు మీద నుంచి ఢామ్ అనే శబ్దంతో ఒక పెద్ద బ్రహ్మరాక్షసుడు కిందకు దూకాడు. ఈయనకి ముందు కంగారు వచ్చింది. ఎంత గొప్పవాడైనా బ్రహ్మరాక్షసుని చూడగానే కంగారు వస్తుంది కదా, అందుకని కంగారు పడి కస్త్వం అన్నాడు. కహ త్వం, నీవెవడివి అని అడిగాడు. కహ అంటే ఎవడు, త్వం అంటే నీవు. అప్పుడు కశ్చిత్ బ్రహ్మరక్షోహం అన్నాడు ఆయన. ఒకనొక బ్రహ్మరాక్షసుండి. ఈ చెట్టు మీద ఏం చేస్తున్నామంటే అది కూడా ఒక కర్మ అండి. నేను ఒకప్పుడు గొప్ప పండితుడిని, పాఠం చెప్పమని ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర బాగా డొనేషన్లు పుచ్చుకున్నానండి. ఎక్కువ డొనేషన్లు పుచ్చుకుని అదేదో క్యాపిటల్ ఫీజు అని పుచ్చుకుంటారు కదా కార్పొరేట్ కాలేజీ వాళ్ళు, అలా ఫీజులు బాగా వసూలు చేసి పిల్లలకి తక్కువ పాఠం చెప్పి ఎక్కువ డబ్బులు లాగానండి. పాఠమునకు ఎక్కువ ఫీజు వసూలు చేసిన వాళ్ళు బ్రహ్మరాక్షసులే పుడతారు. సందేహం లేదు. ఇప్పుడు చాలా చోట్ల ఉన్నాయి కదా ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలు తెగలాగేస్తారు, లక్షల డొనేషను. వాళ్ళంతా నెక్స్ట్ ఎక్కడో ఒక చోట ఏదో మర్రి చెట్టు మీద అయ్యో అని కూర్చుంటారు. బ్రహ్మరాక్షసులే పుడతారు, పిశాచాలు అయిపోతారు. కాబట్టి పాఠం చెప్పేటప్పుడు ఎంత పుచ్చుకోవాలో అంతే పుచ్చుకోవాలి, ఓవర్గా పుచ్చుకోకూడదు. నేను అలా చేసి ఆ పాపాల వల్ల బ్రహ్మరాక్షసుని అయ్యాను. బ్రహ్మరాక్షసుని నేను నాకుగా నేను వేటాడలేను. ఎవరైనా ఈ చెట్టు దగ్గరకు వస్తే వాళ్ళు భయపడితే వాళ్ళని భయపెట్టి చంపేవాడిని. ధైర్యవంతుల్ని మేమేం చేయలేము. అది కూడా మేము పగలు ఇక్కడ ఉండలేము, రాత్రి మాత్రమే ఈ చెట్టు మీద ఉండి పగలు మళ్ళీ ఎక్కడికో పోతూ ఉంటాం. మాకు మంచినీళ్ళు కూడా దొరకవు. ఎవరైనా సంధ్యావందనం చేసినా లేక మలమూత్ర విసర్జన చేసినప్పుడు చెంబులో మిగిలిపోయిన నీళ్ళైనా చెట్ల మీద పోస్తే ఆ నీళ్లు మేము తాగుతాం. మా అదృష్టవశాత్తు పనికిమాల నీరు కాకుండా సంవత్సరం నుంచి నువ్వు సంధ్యావందనం చేయగా వచ్చిన అర్ఘ్యజలాన్ని చెట్లో పోస్తూ ఉంటే ఆ నీరు తాగి కొంత బలం పొందాను. నువ్విచ్చే ఆ దేవతా బల్యన్నం తింటున్నాను. దానివల్ల నాకు బలము వచ్చింది, ఓపిక వచ్చింది, పూర్వజన్మ జ్ఞానం వచ్చింది, మాట్లాడే శక్తి వచ్చింది. ఇంకొక రోజు గనక నీ సంధ్యావందన జలం నాకు పడితే నేను బ్రహ్మరాక్షసుడిగా ఉన్నవాడిని తిరిగి పూర్వపు జన్మ పొంది స్వర్గానికి వెళ్ళిపోతాను. నీ దయ వల్ల నాకు ఈ రాక్షస జన్మ నుంచి విముక్తి వస్తోంది, మోక్షము వస్తోంది. ఎంత ఉపకారం చేసావు నాకు. రేపు కూడా కాస్త సంధ్యావందన జలం పోయి నా పాపాలు ప్రాయశ్చిత్తం అవుతాయి. ఒకసారి ఆలోచించండి. సంధ్యావందనము చెయ్యగా వచ్చిన అర్ఘ్యజలం పోసినంత మాత్రం చేతనే బ్రహ్మరాక్షసుడికి విముక్తి కలిగితే వేదగాయత్రి పరిషత్తు పెట్టుకుని మీరంతా సంధ్యావందనం చేసి రోజు ఆ నీళ్లు సూర్యుడికి ఇస్తే మీకు ఎంత దివ్యశక్తి వస్తున్నదో గ్రహించండి. అది సంధ్యావందన మహిమంటే. ఆ నీళ్లు ఇతరులకు ధారపోస్తే కూడా వాళ్ళు పాప విముక్తి పొందుతున్నారు. నిత్యం వేళ తప్పకుండా సంధ్యావందనం చేసిన వాడికి వచ్చేటటువంటి పుణ్యం అంతా ఎంత కాదు. ఎన్ని పూజలున్నా ఎన్ని యజ్ఞములు చేసినా సంధ్యావందనం చేయవలసిందే. సంధ్యా విహీన పశుభి సమానా. సంధ్యావందనం చేయని వాళ్ళు పశువులతో సమానులు. పూర్వం ఆడవాళ్ళు కూడా చేశారు. సీతాదేవి సంధ్యావందనం వేళకి చేసినట్టుగా సుందరకాండంలో ఉంది, వాల్మీకి సుందరకాండంలో. అందులో 14వ సర్గ తీయండి. సంధ్యాకాలమనాశ్యామ సంధ్యార్థే వరవర్ణిని ధ్రువమేష్యతి జానకి. లంకానగరంలో అక్కడ ఒక సరస్సు ఉందండి. ఈసారి రేపు నవంబర్ 25వ తారీఖు నుంచి లంక ఎడుతున్నాం. మళ్ళీ రండి, నేను చూపిస్తాను. సీతాదేవి సంధ్యావందనం చేసిన చెరువు, అక్కడ ఉన్నటువంటి అశోకవనము, అద్భుత ప్రాంతం అది. అక్కడ వేళ తప్పకుండా సీతాదేవి సరిగ్గా అశోకవనంలో చెట్టుకు ఎదురుగుండానే ఉంటుంది కదా నది. ఈ నది దగ్గరికి సీత వస్తుంది. ఎందుకంటే ఆవిడ సంధ్యాకాలమనాహ, వేళ తప్పకుండా సంధ్యావందనం చెయ్యాలనే మనస్సు కలిగినది. అందుకని తెల్లారితే ఇక్కడికి సంధ్యావందనానికి సీత వస్తుంది, సంధ్యావందనం చేస్తుంది అని హనుమంతుడు అన్నాడు. ఆడవాళ్ళు కూడా చేశారు. తెలివితేటలు పెరిగిపోయి వాళ్ళని దూరం చేశాం మనం. కాకపోతే అర్ఘ్యం ఇచ్చేటప్పుడు
వీళ్ళేమో గాయత్రి మంత్రపూర్వకంగా ఇస్తే వాళ్ళకి యోదేవ సవితాస్మాకం ధియోధర్మాది గోచర ప్రేరయేత్తస్య అద్భర్గస్ తద్వరేణ్యం ఉపాస్మహి అనే శ్లోకంతో ఇవ్వాలని చెప్పారండి. అందుకని అరుంధతి కానీ అనసూయ కానీ సీత కానీ వీళ్ళందరూ సంధ్యావందనం చేశారు. ఒక్క బయట ఉన్న రోజుల్లో తప్ప మిగతా కాలంలో అర్ఘ్యం ఇవ్వాలి. నేనేం చెప్పినా శాస్త్ర ప్రమాణంతో కొండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాను, కాదని నిరూపించమనండి ఎవరినైనా. సంధ్యావందనం గురించి మహానుభావుడు వావిలికొండ సుబ్బారావు గారు చాలా అద్భుతమైన పుస్తకం కూడా రాశాడు. అందుకని కాబట్టి అందరూ కూడా సంధ్యావందనం చెయ్యండి, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు. ఉపనయనం అయితే మంత్రపూర్వకంగా, లేకపోతే శ్లోకపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వాల్సిందే. ఇంకొక రోజు అర్ఘ్యజలం నాకు పోస్తే నాకు ఈ రాక్షస జన్మ తొలగిపోతుంది అన్నాడు రాక్షసుడు. చాలా సంతోషపడ్డాడు ఈయన. పోన్లే నాయన, నా వల్ల నువ్వైనా బాగుపడుతున్నావు అనగానే, ఇప్పుడు నాకు ఒక పెద్ద సమస్య అండి. మీ సంధ్యావందన జలం వల్ల నేను విముక్తి పొందుతున్నాను. కాబట్టి నేను మీకు ఏదైనా ఒక ఉపకారం చెయ్యాలి. ప్రత్యుపకారం మీకు చెయ్యకపోతే నాకు స్వర్గానికి వెళ్ళే అర్హత ఉండదు. బ్రహ్మరాక్షసులకి విముక్తి కలిగే ముందు తమకి విముక్తి కలిగించిన వాడికి ఉపకారం చేయాలని ఒక నియమం ఉందిట. అందుకని దయతో మీరు నా నుంచి ఒక్క కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుస్తాను. మీరు కోరిన ఏదైనా ఒక పని చేసి పెడతాను. మీకు నేను ఏదైనా పని చేసి పెడితే, ఒక ఉపకారం చేస్తే అప్పుడు నాకు రుణం తీరుతుంది. రుణం తీరితే నేను స్వర్గానికి వెడతాను. నన్ను స్వర్గానికి పంపడానికి నా కోసం ఒక కోరిక కోరుకోండి అంటే, నాకే కోరికలు లేవునైనా. ఒకప్పుడు కోరికలు ఉండేవి, మా ఆవిడ బాగా తీర్చింది. మంచి జ్ఞానోదయం కలిగింది నాకు. అందువల్ల నాకు కోరికలు లేవు. నాకున్నదల్లా ఒకటే కోరిక రామనామస్మరణ అన్నాడు. బాబు నా కోసం కోరుకోండి అన్నాడు. అయితే సరే, నువ్వు కోరుకోమన్నావు కాబట్టి కోరుకుంటున్నాను. నాకు లౌకికమైన వస్తువులు వద్దు, సీతాలక్ష్మణ సమేతంగా రాముణ్ణి చూడాలని నాకు కోరిక ఉన్నది. ఆ కోరిక తీర్చు, నాకు రామదర్శనం చేయించు అన్నాడు తులసీదాసు. వెంటనే ఢామ్ అనే శబ్దంతో బ్రహ్మరాక్షసుడు కింద పడిపోయాడు. వాడికి పెరాలసిస్ వచ్చేసింది. మూతిలా పక్క పెట్టుకుని ఇలా కొట్టుకున్నాడు వాడు. ఏమిటయ్యా, కోరుకోమంటే కోరిక కోరుకున్నాను, ఇప్పుడు పడిపోయావంటే ఏం చెప్పమంటారు స్వామి? నేనేమో ఏ లడ్డూయో పులిహారమో, లేకపోతే నేతితో చేసిన మైసూరుపాకో, లేకపోతే ఆస్ట్రేలియా డాలరో కోరుకుంటారనుకున్నాను తప్ప ఇవనుకోలేదు. అయ్యా, ఓ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుస్తానంటే లౌకికమైన కోరిక అని అర్థం. అది సీతాలక్ష్మణ సమేతంగా రాముడి దర్శనం నీకు చేయించే శక్తి నా దగ్గర ఉంటే నేనెందుకు బ్రహ్మరాక్షసుడిగా ఈ చెట్టు మీద అఘోరిస్తాను? కాబట్టి నాకు ఆ శక్తి లేదు బాబోయ్. అసలు రాముడిని చూస్తే అడిని పారిపోతామేమో. రాముడి కాదు, రాముడి పక్కన ఉన్న ఆంజనేయుడు కనబడ్డాడా, మేమంతా భూతప్రేత పిశాచాలం పారిపోతాం, బ్రహ్మరాక్షసులం పారిపోతాం. అందువల్ల ఆ కోరిక తప్ప ఇంకేదైనా కోరుకున్నాను, కానీ నాకు అది తప్ప ఇంకేం వద్దు. నువ్వు కోరుకోమన్నావు, నేను కోరుకున్నాను. శక్తి ఉంటే రామదర్శనం చేయించు, లేదా నీ దారి నువ్వు పో అనగానే, ప్రభు నాకు ఎంత సంకటం తెచ్చిపెట్టావు. నీకు కోరిన కోరిక తీరిస్తేనే నాకు స్వర్గానికి వెళ్ళే అవకాశం వస్తుంది, కానీ రామదర్శనం చేయించే ఓపిక నాకు లేదు. సరే ఏం చేయాలి? ఏదో రకంగా నీ కోరిక తెచ్చకపోతే నాకు విముక్తి ఉండదు అని ఒక క్షణం ఆలోచించి, రామదర్శనం నేను చేయించలేకపోయినా చేయించేవాడిని నీకు చూపిస్తాను, వాడిని పట్టుకుంటే రామదర్శనం నీకు అవుతుంది అన్నాడు ఆయన. శాస్త్రం ఏం చెబుతోంది? ఇంటికి వచ్చిన వాడికి మనం పెట్టలేకపోతే పెట్టేవాడిని చూపించమన్నారు. అందుకే కలియుగంలో పక్కింటికి వీడు మాత్రం ఇవ్వడం. మా ఆస్ట్రేలియా వచ్చారా, మేము ఇవ్వలేమండి $100, ఆయన ఇస్తాడు, అక్కడికి వెళ్ళండి, అందరూ అక్కడికే దోసేయటం. అందుకని హటో అంటమే తప్ప వీడు చేయడు. ఎందుకని పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించమన్నారు అనమాట. చాలా తెలివైన వాడు మనవాడు, అందులో తెలుగువాడు. అందుకని వాడు పెట్టడు. అబ్బాయి పద్మాకర్ గారు ఆయన ఎంత గొప్పవాడునండి, ఆస్ట్రేలియాలో భోజుడండి అంటే వీడు మాత్రం భోజుడు కాదు, వీడు బాగా పూజ్యుడే, వీడు భోజనంగాడు. ఈ విధంగా పక్క వాళ్ళ మీదకి గంటడం అనే ఒక లక్షణం ఉన్నది నాయన. అలాగే నేను కూడా రామదర్శనం చేయించలేను, కానీ రామదర్శనం చేయించి ఆయన చూపిస్తాను. ఆయన ఎవరో కాదు, ఆంజనేయుడు అన్నాడు. గొప్పగా ఉంది, ఆంజనేయుడు రామదర్శనం చేయిస్తాడని నాకు తెలుసు, కానీ ఆంజనేయుడిని ఎలా పట్టుకోవాలన్నాడు మళ్ళీ తులసీదాసు. పూర్తిగా నా మాట విను, కంగారు పడకు. అప్పుడు నీకే అర్థమవుతుంది ఆంజనేయుడు ఎక్కడున్నాడు. నువ్వు రోజు ఏం చేస్తున్నావు? రామాయణం చెబుతున్నావు. చెప్పే ముందు ఒక శ్లోకం చదువుతున్నావా లేదా? ఏమని?
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటున్నావా లేదా? దాని అర్థం ఏమిటి? ఎక్కడెక్కడ రామచంద్రుడికి సంబంధించిన గుణగానం జరుగుతుందో, రాముడి కథ రాముడి నామము స్మరింపబడిన చోట ఆంజనేయుడు వస్తాడు. తత్ర తత్ర అక్కడక్కడికల్లా ఆంజనేయుడు వచ్చి ఏం చేస్తాడు? కృత మస్తక అంజలి అవుతాడు. మస్తకం అంటే తల, అంజలి అంటే ఇలా చేతులు జోడించడం. ఈ రెండు చేతులు జోడించి దాని మీద తల ఇలా పెడతాడు. అది కృత మస్తక అంజలి. ఉంచబడిన అంజలి యందు మస్తకము కలవాడు అని. రెండు చేతులు జోడించి దాని మీద ఇలా తలకాయ పెట్టుకుంటాడు ఆంజనేయుడు. రాముడి కథ జరుగుతున్న చోటికి వచ్చి అలా కూర్చుని ఆనంద బాష్పాలు కరుస్తాడు. కళ్ళ నుంచి నీళ్లు వస్తాయి. బాష్ప కన్నీళ్ళు, అది కూడా వారి నీరు అనమాట. ఈ కన్నీరుతో లోచనం కన్ను పరిపూర్ణ నిండిపోయిందిట. అంటే కళ్ళు రెండు పూర్తిగా నీళ్లతో నిండిపోయాయి, ఆనంద బాష్పాలతో కళ్ళు నిండిపోయాయి అనమాట. అటువంటి మారుతిం వాయుపుత్రుని గురించి, ఆంజనేయుని గురించి, ఆయన ఎటువంటి వాడు? రాక్షసాంతకం, రాక్షసులకు మృత్యువు, రాక్షసుల్ని చంపే ఆ మారుతిని గురించి నమత నమస్కరించము, నమస్కరిస్తున్నాను అని అంటున్నావు కదా. నువ్వు రోజు చెప్పేది రామాయణమే కదా. రామాయణం అంటే రాముడి గుణగానమేగా. రాముడి గుణగానం జరుగుతుంటే ఆంజనేయుడు రాకుండా ఎందుకుంటాడు? ఎంతమంది భక్తుల్లో ఆంజనేయుడు లేడని ఎలా అనుకున్నావు నాయన? ఆంజనేయుడు రోజు నీ పురాణానికి వస్తున్నాడు. కాకపోతే నువ్వు గుర్తించట్లేదు, నేను గుర్తిస్తున్నాను. మా రాక్షసులకి ఆంజనేయుడు కనపడగానే హడలు. అందుకే ఆయన రాగానే ఈ చెట్టు నుంచి కిలోమీటర్ దూరం పారిపోతాను నేను. మళ్ళీ ఆయన పురాణం అయ్యాక వెళ్ళిపోయాక మళ్ళీ చెట్టు మీద కూర్చుంటున్నాను అనగానే, ఒరే రాక్షస, నువ్వు రాక్షసుడు కదరా బాబు, నా పాలిటి బ్రహ్మదేవుడివే నిజంగా. ఆంజనేయుడిని ఎలా గుర్తించాలి అన్నాడు ఆయన. ఆంజనేయుడు ఇప్పుడు అందరికంటే ముందు వస్తట్టండి. పురాణం వినడానికి అందరికంటే ఫస్ట్ వస్తే వాడే ఆంజనేయుడు. లాస్ట్లో వస్తే వాడు ఆంజనేయుడు కాదు, రావణాసుడు కొడుకు ఇంద్రజిత్తు అని నేను అనలా, వ్యాసుడు అన్నాడు. పురాణం అయిపోయాక చివరిలో వస్తే ఉపయోగం ఎంగిలోకి ఎత్తడానికి. కనీసం అప్పుడైనా వస్తారు, సంతోషం అనుకోండి. కానీ ఆంజనేయుడు ఎప్పుడు కూడా నిజమైన భక్తుడు, గురు భక్తుడు, పురాణ వినాలనుకున్నవాడు అందరికంటే ముందు వస్తాడు. ఈసారి నెక్స్ట్ ఇయర్ చూస్తాను ఇందులో ఎవడు ఆంజనేయుడు, ఎవరు ఇంద్రజిత్తు. ఈ సంవత్సరం కుదరలేదు, అయిపోయింది. ఎందుకంటే ఇవాళ ఆఖరి రోజు అయిపోయింది కనుక. అందరికంటే ముందు వస్తాడట ఓ ముసలాయన. ఆ ముసలాయనే హనుమంతుడు. వృద్ధుడి రూపంలో వస్తున్నాడు. అది కూడా చేతులకి కాళ్ళకి పుళ్ళు పడిపోయిన ఒక కుష్ఠరోగి వేషంలో, మారు వేషంలో ఆంజనేయుడు రోజు ముందు వస్తాడు. వచ్చి అక్కడ కూర్చోగానే నీ భక్తులంతా రోగిష్టాడా, నీ చేతులకు పుళ్ళున్నాయి, కాళ్ళకి పుళ్ళున్నాయి, వాటి మీద ఈగలు వాలుతున్నాయి అని అసహ్యించుకుని దూరంగా గంటేస్తే పాపం దూరంగా కూర్చుంటాడు, పాపం అమాయకంగా ఏమీ ఎరగనట్టుగా. పురాణం నువ్వు చెబుతున్నప్పుడు ఆనందంతో కన్నీళ్లు కారుస్తాడు ఆయన. అందరూ వెళ్ళిపోయాక ఆఖరణ నీ దగ్గరకు వచ్చి రామతీర్థం తీసుకుని వెడుతున్నాడే ఆయనే హనుమంతుడు. ఆయన్ని పట్టుకున్నావా ఇక నీకు రామదర్శనం అయిపోతుంది అన్నాడు. ఈయన ఆనందపడిపోయాడండి. నా పురాణానికి రోజు ఆంజనేయుడు వస్తున్నాడా, ఆ విషయం నాకు తెలియలేదా అనుకున్నాడు. ఇంతలోనే బ్రహ్మరాక్షసుడు పారిపోయాడు. ఎందుకంటే వచ్చేసాడు ఆంజనేయుడు. అందరికంటే ముందు వృద్ధుడు వచ్చాడనమాట, ముసలాయన. ఇలా చేతులు ఇలా వంచుకుంటూ పాపం కుష్ఠరోగి వలె నటిస్తూ వచ్చాడు. ఆ రోగిష్ట ఆయన చేతి వేళ్ళు మొద్దులైపోయాయి, పుళ్ళు పడ్డాయి. ఆ పుళ్ళల్లోంచి రసి కారుతోంది, ఈగలు దోమలు వాలుతున్నాయి. అలాగే వచ్చాట పాపం. ఆయన వచ్చి అక్కడ కూర్చోగానే మిగతా భక్తులు వచ్చారు. రోజు ఈ ముసలాడితో తంటగా ఉంది, అందరికంటే ముందు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు, వీడిని చూడలేకపోతున్నాం, జుగుప్సగా ఉన్నాడు, పైగా వీడి శరీరం నుంచి వాసన ఒకటి, ఒరే నువ్వు ఆ మూల కూర్చోరా అన్నారు వాళ్ళు. తులసీదాస్ తలకే మొత్తుకున్నాడు. ఆంజనేయుడు పురాణానికి వస్తే ఆ ఆంజనేయుడిని గుర్తించలేని కర్మ వెళ్ళది. పైగా ఇవాళ సుందరకాండం మొదలెట్టబోతున్నాను. ఆ సుందరకాండకి అధిష్టాన దేవత ఆయన మారువేషంలో ఉన్నాడని గ్రహించలేరు, చెప్పకూడదు, చెబితే దోషం. అది ఎప్పుడు కూడా ఇతడు భగవంతుడని గుర్తించి పక్కవాడికి చెప్పకూడదు, సైకి చేయకూడదు, వాళ్లే కనిపెట్టాలి. అందుకని మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఆయన పాపం మూలగా కూర్చున్నట్టు. ఈయన పురాణం మొదలుపెట్టాడు. ఈరోజు పురాణం ఎంత కష్టం అని చెప్పడం. ఎందుకని? రోజు అంటే ఎవరూ లేరు కనుక రెచ్చిపోయాడు. ఎవరూ లేకపోతే యజ్ఞం చేయించచ్చని సామెత ఉంది. కానీ ఎదురుగుండా హనుమంతుడు కూర్చున్నాడు. పైగా
ఆ సుందరకాండములకు అధిష్టాన దేవతే కాక మొత్తం అన్నీ ప్రత్యక్షంగా చూసినవాడు. అంత పండితుడు మరొకడు లేడు. ఆయన ఎదురుగా పురాణం చెప్పాలంటే కష్టమైనప్పటికీ జై హనుమానుకుని మొత్తం మీద విజృంభించి చెప్పేశాడు. ఎప్పుడైనా పౌరాణికుడు ఒక్కసారి భగవద్ధ్యానం చేశాడా అప్పటి వరకు వాడు మాట్లాడే మాట వేరు, ఒక్కసారి ధ్యానం చేశాక అతని టోను మారిపోతుంది, కంఠంలో అన్ని మార్పులు వస్తాయి, ఆత్మబలం వస్తుంది. మంచి ఆత్మబలంతో అద్భుతంగా ఆ పూట సుందరకాండం చెప్పాడు. అది కూడా సుందరకాండలో మొదటి 10 శ్లోకాలే అయ్యాయి ఇంత చేసి. ఆ తర్వాత స్వస్తి చెప్పాక అందరికీ తీర్థం ఇచ్చాక ఆఖరిన ఆంజనేయుడు రాగానే ఈయన ఆంజనేయుడికి తీర్థం ఇవ్వకుండా ఆ పంచపాత్ర పక్కన పెట్టి 2 చేతులు జోడించి కన్నీళ్లు కార్చడం మొదలెట్టాడు. బాబు నేను ముసిలాండి, చీకట్లో దూరం వెళ్ళలేను, తొందరగా తీర్థం ఇప్పిస్తే వెళ్ళిపోతాను బాబయ్య, ప్రసాదం డబ్బా ఇవ్వకపోయినా పర్వాలేదు, తీర్థం ఇస్తే చాలు అన్నాడు. వెంటనే నేను కాళ్ళు గట్టిగా పట్టుకుని, నువ్వు అడుగుపెట్టిన స్థలం తీర్థం, నిన్ను ముట్టుకున్నవాడు ఒక తీర్థం అయిపోతాడు, అటువంటిది నీకు నేనేం తీర్థం ఇస్తాను, తీర్థస్వరూప హనుమా పాహి అన్నాడు. ఏమంటే మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ముసలాన్ని కుష్ఠరోగిని నన్ను పట్టుకుని హనుమ అంటారు. కొంత పాండిత్యం పెరిగితే చేదస్తం కూడా పెరుగుతుందని విన్నాను, ఆ చేదస్తం మీకు వచ్చిందా అంటే, హనుమ నన్ను మోసగించుకు, నువ్వు హనుమంతుడు అని తెలిసిపోయింది తండ్రోయ్, నన్ను అనుగ్రహించని గట్టిగా కాళ్ళు పట్టుకోగానే ఒక్కసారి హనుమంతుడు విజృంభించి ఆకాశవంత రూపంతో దర్శనమిచ్చాడు. కాశీలో ఆ స్థలమే ఇప్పుడు తులసి మానస మందిరం. అక్కడికి వెళ్ళండి. ఆనందం తట్టుకోలేకపోయాడు తులసీదాసు. నిలువెత్తు రూపంతో హనుమంతుడు పచ్చని రూపంతో పింగాక్షుడై దర్శనమివ్వగానే బ్రహ్మానంద భరితుడైపోయాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని సాష్టాంగదండ ప్రణామం చేశాడు. మనస్సు కంటే వేగంగా వెళ్ళేవాడివి, వాయువు ఎంత వేగంగా వెళతాడో అంత వేగంగా వెళ్ళే మహానుభావ, నీ గురించి నమస్కరిస్తున్నాను. నువ్వు జితేంద్రియుడివి, ఇంద్రియాల్ని జయించిన వాడివి. సుందరకాండవులో సీతాన్వేషణకి వెళ్ళినప్పుడు రావణాంతఃపురంలో రకరకాల భంగిమల్లో నిద్రపోతున్న స్త్రీలను చూచి చలించని మహాత్ముడివి, అందువల్ల జితేంద్రియుడివి నువ్వే. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడివి. వాతాత్మజం వాయుదేవుని కుమారుడివి. వాతము అంటే గాలి, గాలి యొక్క కొడుకువి. అటువంటి నీకు వానరయూథ ముఖ్యం, వానర శ్రేష్ఠులకు నాయకుడివి, నువ్వే వానర శ్రేష్ఠుల్లో గొప్పవాడివి. అటువంటి శ్రీరామదూత నీ గురించి తల వంచి నమస్కరిస్తున్నాను, శిరస్సుతో నమామి నమస్కరిస్తున్నాను అనగానే ఆయన సంతోషపడి, ఏం కావాలి నాయన అన్నాడు. నాకు సీతతో లక్ష్మణునితో కూడిన రామదర్శనం చేయించు అన్నాడు ఆయన. అదంత తేలిక కాదు. రేపు నువ్వు బ్రహ్మరాక్షసుడికి మాట ఇచ్చిన ప్రకారంగా అర్ఘ్యం పొద్దున్నే ఇచ్చి నీళ్లు, ఉదయం అది అయిపోయాక కాలినడకని ఇక్కడి నుంచి చిత్రకూట పర్వతానికి వెళ్ళు. ఆ చిత్రకూట పర్వతం దగ్గర మందాకినీ తీరంలో ఆ పర్వతం దగ్గర ఒక ఆశ్రమం కట్టుకో, గుడిసి వేసుకో. 1 సంవత్సర కాలం పాటు ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే రామ అష్టాక్షరీ మంత్ర జపం చెయ్యి. సరిగ్గా సంవత్సరం గడవగానే రాముడు నీ ఇంటికి వస్తాడు. ఆ రోజున ఆయనకి నువ్వే సొంతంగా అన్నం వండి, పిండి వంటలు వండి నైవేద్యం పెట్టు. ఆ రోజు రాముడు వస్తాడు సుమా, నువ్వే స్వయంగా వంట చేయాలి సుమా అనగానే అలాగే అన్నాడు. మరి ఈ ఏడాది పురాణం ఎలాగా అని మళ్ళీ అనుమానం వచ్చింది దీనికి. నీ శిష్యులు చాలామంది ఉన్నారుగా, నీ ప్రణవపీఠం నడపడానికి బోల్డ్ మంది ఉన్నారు, నువ్వు లేకపోయినా పూజలు చేసి పెడతారులే. ఈ ఏడాది ఎవడో శిష్యుడికి ఆ శిష్యులు చక్కగా నీ గురించి చెబుతారు, పురాణం గురించి చెబుతారు, వాళ్ళ వ్యాఖ్యలు వాడు చేస్తారు. ఏం బోల్డ్ మంది లేరంటే ఇక్కడ, మా రాజేష్ లేడా, దంతుర్తి లక్ష్మి లేదా, వద్దిపతి శ్రీనివాస్ గారు లేరా, ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. కూర్చుని వాళ్ళంతా వాడు గానం చేసుకుంటారు, గాన భజనాలు చక్కగా వ్యాఖ్యానాలు చేసుకుంటారు. అందరూ కూర్చుని ఏడాది గడుపుతారు. ఏడాది అయ్యాక నువ్వు మళ్ళీ వచ్చి నీ సుందరకాండం మొదలెట్టు అనగానే ఈయన మర్నాడు అందరినీ పిలిపించాడు. సంధ్యావందన జలం పోసేమో ముందు బ్రహ్మరాక్షసుడికి ముక్తి ఇచ్చాడు. జనానికి ఏమని చెప్పాడు, ఆశ్రమ నిర్వహణ మీది, తాళాలా గుడిసేది, దానికి తాళాలు ఎందుకు, దానికేమి రిమోట్తో నొక్కితే తెరుచుకునే గ్యారేజీ తలుపులు ఏం లేవు. అందుకని ఈ ఆశ్రమాన్ని 1 ఏడాది నిర్వహించండి, సంవత్సరం అయ్యాక రాముడి దర్శనం అయ్యాక వచ్చి పురాణం చెబుతానని చెప్పి వాళ్ళకి అప్పగించి కాలినడకన హుటాహుటిన ఆయన వెళ్ళిపోయాడు.
చిత్రకూట పర్వతానికి. అత్యంత పవిత్రమైన చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళగానే ముందు మందాకిని నదిలో, గంగా నదిలో సంకల్పపూర్వకంగా స్నానం చేసుకున్నాడు. కొండ దగ్గర ఆశ్రమం కట్టుకున్నాడు. ఇప్పటికీ ఆ చిత్రకూట పర్వతం మీద తులసీదాసు గారి యొక్క ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమంలో కూర్చున్నాడు గుడిసెలో. ఎంత 4 వెదురు కర్రలు కట్టి పైన ఏదో కప్పేసి చుట్టూతా 4 వెదురు తడికలు పెట్టుకున్నాడు. అదే ఆశ్రమం అంటే. ఆ ఆశ్రమంలో కూర్చుని ప్రతిదినము సంధ్యావందనం అయ్యాక ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే రామాష్టాక్షరి మంత్ర జపం చేసేవాడు. కఠోర నియమంతో భక్తితో రాముణ్ణి జపించాడు. సరిగ్గా సంవత్సరం గడిచిపోయింది. సంవత్సరం అంతా నిమిషంలో గడిచిపోయినట్టు గడిచిపోయింది. సంవత్సరం అయ్యాక ఇక ఈ రోజే రాముడు వస్తాడని తెలుసుగా ముహూర్తం పెట్టాడులేండి ఆంజనేయుడు. ఆ ముహూర్తానికి తెల్లవారుజామున లేచాడు. స్నానం చేసి రాముడి కోసం లడ్డూలు, మళ్ళీ ఆవునేతి లడ్డూలు, చక్కెర పొంగలి, కట్టు పొంగలి, దధ్యోదనం, పులిహార, మైసూరుపాకం, మంచి జీడిపప్పు పాయసాలు, కిస్మిస్ అవి వేసినటువంటి పాయసాలు, తెల్లని అన్నం, పప్పు, మంచి ఘుమఘుమలాడే నెయ్యి, అప్పడాలు, వడియాలు కూడా. మళ్ళీ రాముడు బిడియాలు లేకుండా తినాలని వడియాలు కూడా వేయించాడు. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు పాపం చేసుకున్నాడు. ఆ తదనంతరం 8 గంటల నుంచి సంధ్యావందనాదులు అన్నీ పూర్తయిన తర్వాత గుడిసె తలుపు తీసుకుని కూర్చున్నాడు. లోపలేమో పిండి వంటలు, ఈయన గుడిసె దగ్గర కూర్చున్నాడు. అమ్మయ్య వచ్చేస్తున్నాడు, నా రాముడు వస్తున్నాడు అనుకుంటూ. 8 అయినా రాముడు రాలేదు, లక్ష్మణుడు రాలేదు, సీత లేదు. 8 గంటలకి 2 ముష్టి వాళ్ళు వచ్చారు. ఒక ఆయన నల్లగా ఉన్నాడు, ఒక ఆయనేమో ఎర్రగా ఉన్నాడు. భిక్షాందేహి అన్నారు వాళ్ళు. ఈ పూట మా ఇంటికి రాముడు వస్తాడు, ఆయనకి నైవేద్యం పెట్టాక ఆ మిగిలిన ప్రసాదం మీకు పెడతాను అని తులసీదాస్ గారు అన్నారు. మేము అంతసేపు ఆగలేమండి, ఆకలికి మాడిపోతున్నాం. పైగా సింగపూర్ ఎయిర్లైన్స్లోనేమో ఎక్కడ చూసినా చేపలు అవి ఎక్కువైపోయాయి. అందువల్ల మేము ఊరికే మీల్స్ అన్నప్పటికీ ఆ వెజిటేరియన్ మీల్స్ తినలేకుండా వచ్చాం. అందువల్ల నాకు వెంటనే ఆకలిగా ఉంది, భోజనం పెట్టండి అని వాళ్ళు అడిగారు. కుదరదు, రాముడికి నైవేద్యం పెట్టేదాకా ఏమైనా పెట్టను, రాముడు వచ్చి నివేదన తిన్నాక అప్పుడు కావాలంటే ప్రసాదం పెడతాను, ఉంటే ఉండండి లేకపోతే పోతే పోండి అన్నాడు తులసీదాసు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. 9 అయ్యింది, 10 అయ్యింది, ఎక్కడ రాముడు లేడు. ఇంతలో నల్ల కుక్క, ఎర్ర కుక్క లోపలికి దూరపోయాయి. చిచ్చి, కుక్కలు లోపలికి దూరుతున్నాయి, నైవేద్యం ముట్టుకుంటాయని కర్ర పెట్టి వాటిని గంటేశాడు. రాముడి కోసం ఎదురు చూస్తూ ఉంటే ముష్టాళ్ళు కుక్కలు వస్తున్నాయి తప్ప రాముడు రావట్లేదని విసుక్కున్నాడు ఈయన. చివరికి క్రమంగా 12 అయ్యింది. 12 అయినా రాలేదు, 1 గంట అయినా రాలేదు. 1 గంట దాటిపోయాక ఆంజనేయ స్వామి వారు మళ్ళీ పాత ముసలాయన వేషంలో రాగానే కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడుస్తూ, ఆంజనేయ నువ్వు కూడా ఏమన్నా రాజకీయ పార్టీలో చేరేవా? రాజకీయ నాయకులు ఇచ్చిన మాట తప్పుతారని విన్నాం, నువ్వు కూడా మాట తప్పుతావా అంటే నేనేం మాట తప్పాను అన్నాడు ఆయన. ఈరోజు రాముడు వస్తాడని నైవేద్యం సిద్ధం చేయమని చెప్పావు కదా, నీ మాట నమ్మి నైవేద్యం సిద్ధం చేశాను, కానీ రాముడు రాలేదు, లక్ష్మణుడు రాలేదు, కనీసం మా మాత సీత కూడా రాలేదు అనగానే, నాయన రాముడు లక్ష్మణుడు 2 సార్లు వచ్చారురా అన్నాడు ఆయన. ఎక్కడొచ్చారండి అన్నాడు ఈయన. మొదటిసారి వచ్చిన ఆ భిక్షుకులు ఎవరనుకుంటున్నావు? ఆ నల్ల ఆయనే రాముడు, ఆ ఎర్ర ఆయనే లక్ష్మణుడు. ఆ ఇద్దరు భిక్షుకుల రూపంలో వచ్చి భిక్షాందేహి అన్నారు. నువ్వు ప్లీజ్ సిట్ డౌన్ అని కూడా అనకుండా గెట్ అవుట్ అన్నావు. పోన్లే రెండోసారి వస్తే పెడతారేమోనని రెండోసారి కుక్కల రూపంలో వచ్చారు. రెండోసారి కూడా నిర్దాక్షిణ్యంగా గెంటావు. 2 సార్లు మెడబట్టుకు గెంటితే ముచ్చటగా 3వసారి రావడానికి రాముడు ఏమైనా సిగ్గులేని మానవుడు అనుకున్నావా నాయన అన్నాడు. అప్పుడు తులసీదాస్ తల పట్టుకుని ఏడ్చి, నాకు ఈ విషయం తెలియదండి, రాముడంటే కిరీటం పెట్టుకుని కోదండం పట్టుకుని ఏదో పెద్ద గుర్రం మీదో రథం మీదో ఏనుగు మీదో వస్తాడు అనుకున్నాను తప్ప ఇలా మారు వేషంలో వస్తాడు అనుకోలేదు అనగానే, వెర్రివాడా ఎన్నిసార్లు చెప్పావు పురాణంలో నువ్వు, దైవం మానుష రూపేణ, దేవుడు మనిషి రూపంలో వస్తాడు, సకల ప్రాణులు పరమాత్మ స్వరూపమే అని చెప్పావు. అటువంటిది ముష్టి వాళ్ళల్లోనూ కుక్కల్లోనూ పరమాత్మను చూడలేకపోయావా? ప్రత్యక్షంగా వచ్చిన దేవతల్ని పరోక్షంగా చూడాలనుకున్నావు వెర్రివాడి. అందుకే ఇంకా రాముడు రాలేదనగానే చాలా పొరపాటు జరిగిందండి. ఈ పరీక్షల్లో మేము ఓడిపోతూ ఉంటాం, అయినా సరే నా కోసం రాముణ్ణి తీసుకొచ్చి చూపించకపోతే నీ పాదాల దగ్గర తల కొట్టుకుని చచ్చిపోతానన్నాడు ఆయన. ఆంజనేయుడు జాలిపడి మళ్ళీ ఒక్కసారి విశ్వరూపం ప్రదర్శించి తోకతో సీతారామ లక్ష్మణులు చుట్టి బంధించి తీసుకొచ్చాడు. అందుకని రాముణ్ణి చూడాలంటే ఆంజనేయుడిని పట్టుకోవాలన్నారు. ఆంజనేయుడి తోక ఉందే చాలా గొప్పది, వాల పూజ అని చేస్తారు.
ఆ వాలముద్రతో ఆయన సీత లక్ష్మణ సమేత రాముడిని బంధించి తీసుకురాగలడు. అందుకని నిత్యం ఆంజనేయుడు పట్టుకోండి రాముడిని చూపిస్తాడు ఆయన. రాముడు చెప్పాడు, మా హనుమంతుడిని పట్టుకుంటే నేను కనపడతాను, ఆయన్ని విడిచిపెట్టారా నేను కనపడను అన్నాడు. కాబట్టి ముందు ఎప్పుడు హనుమంతుడిని పట్టుకోవాలి. అప్పుడు ఆ అద్భుతమైన సీతా లక్ష్మణ సమేతుడైన రాముడు చూడగానే రామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతా సమేతం ఆజానుబాహుం రఘువంశ సోమం రాజాధిరాజం శిరసా నమామి. శ్రీరామచంద్రుడి గురించి తలతో నమస్కరిస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? శ్రిత పారిజాతుడైన, శ్రిత ఆశ్రయించుకున్న వాళ్ళకి రామా నువ్వే దిక్కు అని రాముడిని ఆశ్రయించుకున్న వాళ్ళంతా శ్రితులు అని పిలువబడతారు. అటువంటి వాళ్ళకి పారిజాతం వంటివాడు, కల్పవృక్షం వంటివాడు. కల్పవృక్షం ఏమడిగితే అది ఇస్తుంది. ఆశ్రయించుకున్న వాళ్ళ కోరికలు తీర్చే కల్పవృక్షం ఆయన. ఇంకా ఆయన ఎటువంటి వాడు? ఆజానుబాహుడు. చేతులు మోకాళ్ళకి తగిలితే వాళ్ళు ఏమంటారనమాట? ఆజానుబాహుడు అంటారు. జానువు అంటే మోకాలు, బాహు అంటే చెయ్యి, ఆ అంటే ఫ్రమ్ టు అని ఇంగ్లీష్లో ఫ్రమ్ టు అనడానికి సంస్కృతంలో ఆ వాడతాం. అందుకే ఆ సేతు హిమాచలం అంటే ఫ్రమ్ సేతు టు హిమాచల్. ఆజానుబాహుడు అంటే మోకాళ్ళ వరకు వేళ్లాడుతున్న చేతులు కలవాడు. అందుకని సంస్కృతంలో ఆ అనేది ఆ సమంతాత్, ఇక్కడ నుండి అక్కడ వరకు అని పూర్తిగా చెప్పడానికి అలా వాడతాం అనమాట. అందుకే ఆ చంద్రతారార్కం, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు ఉన్నంత వరకు అని అర్థం అనమాట. కాబట్టి ఎవరికైనా మీ చేతులు మోకాళ్ళకి తగిలితే వాళ్ళు ఏమని పిలువబడతారు? ఆజానుబాహుడు. అయితే పద్మాకర్ గారు మీ చేతులు మీ మోకాళ్ళకి తగిలే కనుక మీరు కూడా ఆజానుబాహులు అని మీరు అడగచ్చు. కూర్చున్నప్పుడు కాదు, నిలబడినప్పుడు మన చేతులు మోకాళ్ళకి తగిలితే అప్పుడు మనల్ని ఏమంటారు? ఆజానుబాహులు అంటారు. ఇప్పుడు లేవద్దు, కానీ పురాణం అయ్యాక లేచి నిలబడండి. లేచి నిలబడి మీ చేతులు మీ మోకాళ్ళకి తగిలితే నా దగ్గరికి రండి. అప్పుడు మీకు ప్రత్యేకంగా 2 పళ్ళు ఇస్తాను. అందరికీ రోజు 1 పండు ఇస్తున్నామండి. ఆజానుబాహులు ఉన్నారో లేదో చూడాలని అనిపిస్తుంది చాలా కాలం నుంచి. అందువల్ల చేతులు మోకాళ్ళ వరకు వేళ్లాడుతున్నాయి కనుక ఆజానుబాహుడే. పొడుగ్గా ఉంటే లంబ శరీరుడు, దీర్ఘుడు అంటారు. మంచి పొడుగుగా ఉన్నవాడిని లంబ శరీరుడు లేక దీర్ఘ శరీరుడు అనాలి. రఘువంశం అనే సముద్రమునకు చంద్రుడు ఆయన. అటువంటి రాజాధిరాజైన రామచంద్రుడి గురించి నమస్కరిస్తున్నాను. రాజాధిరాజు అంటే ఆయన ఒక్కడే. రోజు మంత్రపుష్పంలో చెప్పట్లేదు మీరు? రాజాధిరాజాయ ప్రసహ్య సాహిణే అని. రాజులకి రాజు, చక్రవర్తి ఆయన. అందువల్ల నీ గురించి నమస్కరిస్తున్నాను అనగానే రాముడు సంతోషపడ్డాడు. నాయనా, నువ్వు తిరిగి నీ వారణాసి ఆశ్రమానికి వెళ్ళు. వారణాసిలో అవధి భాషలో రామాయణాన్ని రాయి. హిందీ, ఇప్పుడున్న హిందీ వేరు, అప్పట్లో హిందీ మాండలికాలుగా ఉండిపోయేది. ఈ అయోధ్య, వారణాసి ఈ ప్రాంతంలో ఉన్న హిందీని అవధి అంటారు. అదే బృందావన ప్రాంతంలో ఉన్న భాషని వ్రజ భాష అంటారు. అలాగే భోజపురి అంటే మాళవ దేశంలో ఉన్నటువంటి ఉజ్జయిని ఆ ప్రాంతంలో ఉన్న హిందీని ఏమంటారనమాట? భోజపురి అంటారు. కొన్ని చోట్ల సింధీ, ఇలా రకరకాల శాఖలతో ఉండేది. మన తెలుగు కూడా అంతే కదా. తెలంగాణలో ఒక రకంగా ఉంటుంది, ఉత్తరాంధ్ర వైపు పెడితే ఒక రకంగా ఉంటుంది, కోస్తా జిల్లాల్లో ఆయ్ ఆయ్ అంటారు, గుంటూరు దగ్గర ఒక రకంగా ఉంటుంది, రాయలసీమకి వెళ్ళిన వెంటనే వాడు పోయాడన్నారు. ఇదేంటంటే ఇప్పటిదాకా బతికి ఉన్నాడు అప్పుడే పోయాడంటే వెళ్ళాడని అర్థం అనమాట. అదే వ్యవహారంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ పోయాడంటే తెచ్చాడని అర్థం. అందువల్ల నేను మొదట్లో పోయాడంటే అయ్యయ్యో పాపం ఇంత చిన్న వయసులో పోయాడు అనుకున్నాను నేను. ఎవరు మాండలికాలు అందం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాషలో ఉంటూ ఉంటుంది అనమాట. అదే తెలంగాణలో పోయిండు అంటారు, ఏం బిడ్డ గట్ల పరిచయం చేస్తుండో అంటారు. ఈ మాండలికాలు ఎలా అయితే ఉంటాయో తెలుగులో ఆయా ప్రాంతాల్లో హిందీ కూడా ఇలా మాండలికాలుగా ఉండేదన్నమాట. ఆ పరిస్థితుల్లో రామచంద్ర శుక్ల అని ఒక ఆయన ఈ మాండలికాలకన్నిటికీ ఒక వ్యాకరణం పెట్టి 1805వ సంవత్సరంలో అద్భుతమైన హిందీ భాషను కూర్చాడు. అందుకే ఇప్పుడున్న హిందీని ఖడీబోలి అంటాం. ఇప్పుడు మనందరం యూనివర్సిటీలో చదువుతున్న హిందీ ఖడీబోలి, అంత పూర్వం అన్ని మాండలికాలు. అందులో అవధి భాష ఒక అందమైన భాష. ఆ భాష అవధి హిందీలో
నువ్వు తులసీదాస రామచరిత మానస్ అనే పేరుతో రామాయణం రాయి అనగానే సంతోషంగా రామునికి నమస్కరించి ఆ ఆశ్రమాన్ని పూర్తి చేసి ఆంజనేయుడికి కృతజ్ఞతా సూచకంగా అక్కడ ఏం చేశాడు ఆయన ఆశ్రమంలో ఆంజనేయుడి వల్లే రాముడు దొరికాడు, ఆంజనేయుడి వల్లే రామచరిత మానసు రాస్తున్నాను, ఆంజనేయుడు మా గురువు కాబట్టి గురువు గారికి దక్షిణ ఇవ్వటం ధర్మము అని గురు దక్షిణగా ఆంజనేయుడు డాలర్లు పట్టుకెళ్ళాడు కదా, ఆయనకి ఏం అక్కర్లేదు రామనామం తప్ప. అందుకని ఆయన కోసం గురుస్తుతిగా హనుమాన్ చాలీసా రాశాడు. ఆ హనుమాన్ చాలీసా రాసింది ఆ చిత్రకూట పర్వతంలో తులసీదాస్ ఆశ్రమం అన్నమాట. చిత్రకూట పర్వతానికి వెళ్ళినప్పుడు అది చూడాలి. అక్కడ హనుమాన్ చాలీసా ముందు రాశాడు. అందుకే అక్కడ ప్రారంభంలో శ్రీ గురు చరణ సరోజరజ నిజం వరణౌ రఘువర విమల యశ జోదాయక ఫలచారి బుద్ధిహీన తనుజానిగై సుమిరౌ పవన కుమార్ బల్ బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ అని ముందుగా మా గురువు గారు పరమ పూజ్యుడు శ్రీ గురువు ఆయన యొక్క చరణ కాళ్ళు సరోజ తామర పువ్వులు వంటి గురువు గారి పాదాలు పద్మాలతో పోల్చారు. మా గురువు పాద పద్మముల యొక్క రజ ధూళి, ఈ పాదాల కింద ధూళి ఉంటుందే అది పాదరజస్సు అన్నమాట. ఈ రజస్సుతో ఏం చేస్తాట నిజమన్న ముకురసుధారి నా మనస్సు అనే అద్దమును శుభ్రం చేస్తున్నాను. అద్దం ఒక్కొక్కప్పుడు ఏమవుతుందన్నమాట మకిల పట్టేస్తుంది, పైన ఏదో బూజు పెట్టో లేకపోతే అడుగున కళాయిపోయో అద్దం మీద మరకలు వస్తాయి, అప్పుడు మన ముఖం కనపడదు. అప్పుడు ఆ పాతకాలంలో ఏం చేసేవారనమాట మెత్తని మట్టి పట్టుకొచ్చేవారు. బాగా మెత్తగా ఉండాలి, మళ్ళీ గరుకు ఉండకూడదు. జల్లించిన వస్త్రగాళితం చేసిన మట్టి అద్దం మీద పోసి ఒక్కసారిలా గట్టిగా రుద్దేస్తే అద్దం ఏమైపోతుంది మళ్ళీ తళతళ మెరిసిపోతుంది. ఇప్పుడు కూడా కొన్ని పౌడర్స్ విమ్ము పౌడర్ లాంటివి పోయటం లేదు అద్దాల మీద. ఈయన ఏమంటున్నాడు నా మనస్సు ఏమో అద్దం, ఈ అద్దాన్ని గురువుగారి పాదధూళి వేసి శుభ్రం చేస్తాను. సుధారి అంటే సుధారణ చేస్తాను, శుభ్రం చేసుకుంటాను అన్నాడు ఆయన. ఎంత గొప్ప ఊహ! మన మనస్సు అద్దం, ఈ అద్దం మకిలి పెట్టింది, దానివల్ల మనం చూడవలసినవి స్పష్టంగా చూడలేకపోతున్నాం. ఈ అద్దం శుభ్రపడాలంటే దాని గురు పాద ధూళితో శుభ్రం చెయ్యాలి అన్నాడు ఆయన. దానివల్ల ఏమవుతుంది ఆయన బలం ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు, విద్య మోహి అంటే నా కొరకు దేహి ఇచ్చునుగాక, పైగా హరహు కలేశ వికార్. కలేశ అంటే సంస్కృతంలో క్లేశం, క్లేశము అంటే కష్టం, అదే కలేష్. క్లేశము వికారాలు, రకరకాల దిక్కుమాల ఆలోచనలు వస్తాయి, ఈ ఆలోచనలన్నీ వికారాలు. ఈ క్లేశాలు వికారాలు ఇవన్నీ ఏం చేయాలైనా తొలగించుగాక, హరించుగాక, హరహు కలేశ వికార అని మొదలుపెట్టి జయ హనుమాన్ జ్ఞానగుండ సాగర జయ కపీశతి హులోక ఉజాగర అని 40 అద్భుతమైన దోహాలు రాశాడు. ఈ ఛందస్సుని దోహ అంటారు. గొప్ప గొప్పవైన కాంథేముంజ జనేఊచాజ అన్నాడు. కంఠ అంటే కంఠం, ఈ భుజస్కంధం. సంస్కృతంలో స్కంధ అనే శబ్దము హిందీలో కాంథే. మూంజ జనేవు, జనేవు అంటే జంధ్యం, జంధ్యము అనే శబ్దం జనేవు. అది ఎటువంటిదట ముంజ అనే దర్భతో తయారు చేయబడిన యజ్ఞోపవేతం. యజ్ఞోపవేతాన్ని గడ్డిలో కూడా ముంజగడ్డితో చేస్తారు. ఎప్పటికి కూడా చూసారా మీరు పెళ్ళిళ్ళలో కూడా ఆడవాళ్ళ నడువు చుట్టూ ముంజగడ్డి చుడతారు. అలాగే ఉపనయనంలో కూడా దర్భల్లో మూంజ సంస్కృతం, అదే తెలుగులో ముంజే, అదే హిందీలో కూడా మూంజే. ఈ మూంజ అనే దర్భలతో తయారు చేసిన జంధ్యము కంధ భుజము మీద వేళ్లాడుతుందట. అంటే ఆయన మెళ్ళలో యజ్ఞోపవేతాన్ని దర్భలతో తయారు చేసిందని వేసుకుంటాడు. అసలు ఎన్ని గొప్ప విషయాలండి. భూత పిశాచ నికటనహి ఆ వై మహావీర జప్ నామ సునావై. ఓ మహావీర, జబ్ తుమ్హారా నామ్ कान में पड़ता है तब तो भूत प्रेत पिशाच निकट नहीं आते, दूर जाते అన్నాడు. భూత ప్రేత పిశాచాలన్నీ దగ్గరికి రాలేవు ఆయన పేరు వినబడితే. అంటే ఆంజనేయాన్ని తలుచుకున్నంత మాత్రం చేత బ్రహ్మరాక్షసులు శాకిని డాకిని పిశాచాలు ఎగిరిపోతాయి. ఇలా ఎంత బాగా రాశాడు. ఇంతెందుకు ఈ హనుమాన్ చాలీసాని 100 సార్లు చదవండి, జైల్లోంచి కూడా బయటకు వస్తారు. యహ శతవార పాఠకరదోయి చోటహి బందీ మహాసుఖ హోయి. యహ ఎవడైనా సరే ఈ హనుమాన్ చాలీసాని శతవార్ అంటే 100 times
దాన్ని చదివితే ఎన్నిసార్లు చెప్పాడు? 100 సార్లు కదలకుండా ఒకే ఆసనం మీద కూర్చోవాలి. పాఠకర్రు అంటే పఠించినట్టయితే ఈ హనుమాన్ చాలీసాని ఎవడైనా 100 సార్లు చదివితే బందీ చెరసాల్లో ఉన్నటువంటి బందీగా ఉన్నటువంటి వాడు చోటహి విముక్తి పొందుతాడు. జైల్లోంచి గ్యారంటీగా వస్తాడండి. బెయిల్ రాకుండా బాధపడుతున్న వాళ్ళు, వాళ్ళ కోసం చదివితే బెయిల్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు జైల్లోంచి. మహాసుఖహోయి, వాడు ఎంతో సుఖాన్ని పొందుతాడు. వాడు అనుకున్న పనులు అవుతాయి. దానికి శివుడు సాక్షి. అందుకే చివరిని ఏమన్నాడు? హోయ సిద్ధి సాఖీ గౌరీశ. హనుమాన్ చాలీసా చదివిన వాడికి సిద్ధి కలుగుతుంది. హోయ సిద్ధి అంటే సిద్ధి హోగా, సిద్ధి కలుగుతుంది. సాఖి గౌరీశ, గౌరీశ గౌరీపతి అయిన శివుడు సాఖి సాక్షి. సంస్కృతంలో సాక్షి, అది హిందీలో అవధిలో సాఖి అయ్యింది. కాబట్టి సాక్షాత్తు శివుడు సాక్షిగా సిద్ధి అవుతుంది. అంత గొప్ప స్తోత్రం రాసి అప్పుడు తిరిగి ఆ చిత్రకూట పర్వతం నుంచి ఆ మహానుభావుడు వారణాసికి వచ్చి తన ఆశ్రమంలో చేరి రామచరితమానస రాసి మళ్ళీ రామాయణం చెప్పాడు ఆయన. అంతటి గొప్ప స్థలం. ఓ పక్కనేమో వారణాసి శివస్థలం, అక్కడ చూడవలసింది ఈ తులసీదాసు గారి ఆశ్రమం. అక్కడికి వెళ్ళి చిత్రకూట పర్వతం మీద ఆయన ఆశ్రమం వెళ్ళి చూడొచ్చు. అక్కడే హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ఎప్పటికి కూడా చిత్రకూట పర్వతానికి చుట్టూతా ప్రదక్షిణ చేస్తారుండయి. ఓ 3 గంటలు పట్టిందా మనం మీకు ప్రదక్షిణకి? ఓ 2 గంటల 2 గంటల లోపే ప్రదక్షిణ చేయొచ్చు మొత్తం చిత్రకూట పర్వతం చుట్టూతా. కొండ మీదకి ఎక్కితే అది వేరే విషయం, కానీ పర్వతం చుట్టూ పరిక్రమ మార్గం ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. అంత గొప్ప స్థలం అది. ఇక్కడ ఇంకో తమాషా జరిగింది. ఈయన రామచరితమానస రాస్తూ సుందరకాండ రాశాడు. అందులో ఏమని రాశాడు? ఆంజనేయుడు లంకానగరానికి వెళ్ళాడు. అక్కడ చెరువు కనపడింది. ఆ చెరువులో తెల్ల తామర పువ్వులను చూచాడు, పొండరీకములను చూచాడని రాశాడు ఆయన. అలా రాయగానే రాత్రికి హనుమంతుడు వచ్చాడు. ఎర్రబడిన కళ్ళతో గదెత్తి, ఏం తులసి నీకు అహంకారం పెరిగిందా అన్నాడు. ఈయన హడిలిపోయాడు. ఇదేంటండి గురువుగారు, నాకు అహంకారం పెరగడం ఏమిటి? మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, అంత కోపంతో చూడకండి, నేనేం తప్పు చేశానో చెప్పండి అనగానే, తప్పు చేశావు. సుందరకాండంలో తెల్ల తామర పూలు ఆంజనేయుడు చూశాడని రాశావు. నేను చూసింది తెల్ల తామర పూలు కాదు, ఎర్ర తామర పూలు. పద్మాకరం అక్కడ ఉన్నది, అందులో ఉన్నవన్నీ పద్మాలే, పొండరీకములు కావు, తెల్ల తామరలు కావు అన్నాడు. అదే గొడవ. రాముడు ఈ రామచరితమానస రాయిస్తున్నాడని మీకు తెలుసు కదా. నేను రాస్తున్నది నేను కాదు, నా మనసులో రాముడు ఉండి రాయిస్తున్నాడు. రాముడు రాయించాడు, ఆంజనేయుడేమో తప్పు అంటాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి అన్నాడు. ఇదో మెలి. రాయించేది రాముడు, తప్పు పట్టుకుంటున్నది ఆంజనేయుడు. అనగానే ఏయ్, నేను లంకానగరానికి వెళ్ళి స్వయంగా చూశాను, ఐ విట్నెస్ నాది, నేను చెప్పినట్టు రాయి అన్నట్ట. అయితే ఓ పని చేద్దాం, రాముడు రాయిస్తున్నాడు కనుక మార్చమంటే నాకు బాధ, అలాగని మీరు గురువుగారు మీ మాట కాదనకూడదు, మన ఇద్దరికీ రాముడి సాక్ష్యంగా పిలుద్దాం అన్నట్ట. అబ్బా, అంత గొప్పవాడు అయ్యావన్నమాట. అయితే ఏకంగా నా పాటలు నాకే అప్పగిస్తున్నావు, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని. సరే పిలు అన్నాడు ఆయన. బాబాబు, రాముడి పిలిచే శక్తి నాకెక్కడుంది, గురుదేవా మీరే రప్పించండి అన్నాడు. ఓహో, నీ నెత్తి మీద ఏదో ఉందంటే నువ్వే తీయ అన్నట్టు ఎవడో. పద్మాకర్ గారు మీ నెత్తి మీద ఏదో ఉందని కానీ ఎలాగో చెప్పారుగా తీయండి అన్నట్టు. అలాగా రాముడి సాక్ష్యంగా పిలవమంటే నువ్వే పిలవమంటావా? సరే పిలుస్తున్నానని రాముడిని పిలిపించాడు ఆయన. రామచంద్ర, నేను రాసింది ఇలా రాస్తే ఆయనేమో పద్మాలు అంటాడు, ఏం చేయనని అనగా, రెండూ నిజమే అన్నాడు రాముడు. ఇదేదో గొప్ప సాక్ష్యం భలే ఉంది, రెండూ నిజమేమిటి అన్నారు మళ్ళీ ఇద్దరు. హనుమంతుడు చూసింది నిజం, తులసి రాసింది నిజం. ఈయన రాసింది నిజం, ఆయన చూసింది నిజం అనగానే, ప్రభు ఇందులో ఉన్న మ్యాజిక్కు లాజిక్కు నువ్వే ఇప్పు అన్నారు వాళ్ళు. నిజానికి లంకానగరంలో మొట్టమొదట కనపడిన సరస్సులో హనుమంతునికి కనిపించినవి తెల్ల తామరలే. కానీ సీతాదేవి కనపడలేదు, సీతని రావణుడు అపహరించాడని ఆ సమయంలో ఆయనకు కోపం వచ్చింది. ఆ కోపంతో కళ్ళు ఎరుపెక్కాయి. ఎర్రబడిన కళ్ళకి తెల్ల తామర పూలు ఎర్ర తామర పూల్లో కనపడ్డాయి. అందువల్ల హనుమంతుడు చూసింది నిజం, నువ్వు రాసింది పుండరీకం, అది నిజమే అన్నాడు. ఇది హనుమంతుడికి తెలీదా? రాముడికి తెలీదా? తులసీదాసు గారు రాముడి యొక్క అనుగ్రహం పొంది రాశాడని చెప్పడానికి ఈ నాటకం ఆడాం మేమిద్దరని. అప్పుడు హనుమంతుడు ఆంజనేయుడు ఆయన్ని దీవించాడు, రాముడు దీవించాడు. తులసీదాస్ గారు అంత గొప్పవాడు. అందుకే ఇప్పటికి కూడా రామచరితమానస్సు, ఆ అద్భుతమైన హనుమాన్ చాలీసా జగత్ ప్రసిద్ధికి ఎక్కాయి. హనుమాన్ చాలీసా చదవనవాడు ఎవడు ఉంటాడండి? మా స్వామీజీ
మా తండ్రి, నా సమస్తం, మా గణపతి సచ్చిదానంద స్వామి వారు ఎన్నిసార్లు ఈ హనుమాన్ చాలీసా చేయించారో లెక్కలేదు. అశేషంగా ఏక దివసంతో అహోరాత్రాలు చేయించారు. డాలస్లో మరకత హనుమంతుని ఆలయ నిర్మాణం చేయించారు. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ కట్టించారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆంజనేయుడి యొక్క హనుమాన్ చాలీసాని వారు ప్రచారం చేస్తూనే ఉంటారు. మీరు అలాగే చెయ్యండి. ఈ తీర్థయాత్రలన్నీ చూడండి. వీలున్నప్పుడల్లా ఓ విమానం మనమే మాట్లాడేసుకొని మనందరం కలిసి వెళ్ళిపోదాం. మళ్ళీ నేను అక్కడి నుంచి ఇక్కడికి రావడం కష్టం, కానీ మీరు ఎక్కడికి వచ్చాక నన్ను పట్టుకుపండి. ఈ విధంగా అనేక తీర్థయాత్ర విశేషాలు, భగవత్కథలు ఇప్పటివరకు విన్నారు. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని వ్యయానికి, ప్రయాసకి, అన్నిటికీ ఓర్చుకుని ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా అనేక శుభములు కలుగుగాక. పేరు పేరున మంగళాశాసనాలు. ఒక్కొక్కడి పేరు చెప్పడం కాదు, మొత్తం అందరి పేర్లు తలుచుకున్నట్టే. గోవిందా. ఒక్క గానం చేసుకోవాలి కదా, అది చేసుకున్నాక అప్పుడు మీకు కార్యక్రమం అందజేసేస్తాను. ఇవాళ ఏం పాడుకుందాం? నారాయణ మహీశ వైకుంఠపుర నివాస, నారాయణ మహీశ వైకుంఠపుర నివాస, నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస, నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస, నారాయణ మహీశ వైకుంఠపుర నివాస, ఉరమందు సిరివసింప చరణముల ధరల సింప, ఉరమందు సిరివసింప చరణముల ధరల సింప, నిన్ను గొలుచు వారి కొరకు విచ్చేసినావు ధరకు, నారాయణ మహీశ వైకుంఠపుర నివాస, నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస, నారాయణ పద్మాకర గ్రహీత ధూత ప్రపంచభూత, పద్మాకర గ్రహీత ధూత ప్రపంచభూత, నాశిత నృలోక కష్ట సద్భక్త భక్తి తుష్ట, నారాయణ మహీశ వైకుంఠపుర నివాస, నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయ భాస, నారాయణ వైకుంఠపుర నివాస. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, సత్యదేవుని నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి, నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి, సత్యనారాయణ వ్రతమండి, సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి, నారాయణ వ్రతమండి, సత్య శోకాల బాపేడి పాపాల మాపేడి, శోకాల బాపేడి పాపాల మాపేడి, లోకాన భోగాలు
ఏది నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే. ఏ శాంతి సుఖాన తేలిల్చునేది ఆనందదాయి వేరేది సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి నారాయణ వ్రతమండి సత్యనారాయణ వ్రతమండి. ఏ సంసార వారాసి దాటించునావా సంసార వారాసి దాటించునావా శ్రీనాథు పాదాల చూపించు త్రోవా నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే. సంసార వారాసి దాటించునావా శ్రీనాథు పాదాల చూపించు త్రోవా నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే. ఏ రాజుకైనా నిరుపేదకైనా తరించు భాగ్యమిదేనండి సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి సత్యనారాయణ వ్రతమండి. హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద హరినారాయణ భక్తపరాయణ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద పావన నామ పాప విరామ గోవింద నారాయణ హరి గోవింద హరినారాయణ గోవింద గోవింద హరి 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 గోవింద.